ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్యపు అనుభవంలో 4వ దినం. ఏమండి, అరణ్యపు అనుభవంలో సౌకర్యాలు విలాసాలు కూర్చుబిన్నాయి. పైన ఎండ, ఆ ఎండకి మనకి జస్ట్ ఒక క్లాతే అడ్డం. ఆ ఎండకి మనకు ఒక క్లాతే అడ్డం. అయినా దాన్ని లెక్క చేయకుండా మీరు ఉన్నారు చూడు, మొండిగా. శభాష్, దేవునికి మహిమ కలుగునుగా. కొంతమందిని గమనిస్తున్నాను నేను, 4 రోజులుగా చూస్తున్నాను. 4 రోజులుగా చూస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లేస్ వదలటల్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అసలు అక్కడి నుంచి పక్కకు పోతున్నారో లేదో కూడా డౌట్ నాకు. పోతే ప్లేస్ పోయిద్ది అనుకుని కూర్చుంటున్నారో ఏం చేస్తున్నారో కానీ మొత్తానికి మాత్రం ప్లేసులు వదిలిపెట్టట్లా. నేను బాగా గమనిస్తున్నా. చాలా సంతోషం మీ ఆసక్తిని బట్టి. మీలో చాలా సౌకర్యవంతమైన విలాసవంతమైన నివాసాల్లో ఉన్నారు. కానీ దేవుని నిమిత్తం, పరిచర్య నిమిత్తం, ఆయన మహిమార్థం ఈ 4 దినాలు మీరందరూ సంతోషించే ఒక కార్యక్రమం ఉంది. మన పరిచర్యలో నుంచి మరో కొంతమందిని దేవుడు ఆయన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కార్యక్రమం కూడా ఒకటి ఉంటుందని నేను ఊహించలా. ఇది ఆయన సంకల్పం, ఆయన డిసైడ్ చేశాడు. ఈ అభిషేకాల కార్యక్రమం అయిపోయిన తర్వాత కొద్దిగా దేవుని మాటలు ధ్యానించుకొని తర్వాత బిడ్డల్ని బాప్తిస్మానికి తీసుకెళ్దాం. మీ పక్కన ఖాళీలు ఉంటే పాపం వచ్చిన వాళ్ళని కూర్చొనియండి, తోలవాకండి. ఏంది ఎడ కూర్చున్నా లే, ఇది నాది అనవాకండి. ఈరోజుకి ఆ డైలాగులు అనొద్దు. కూర్చొనియండి, ఎక్కడ వాళ్ళని అక్కడ కూర్చొనియండి. ఎందుకంటే ఇంకా ఖాళీ లేదు. ఉన్న ఖాళీ కూర్చోవటమే ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ఎసరండి, బాగా ఎసరండి. కాసేపు గాలి వచ్చేటట్టు ఎసరండి. గాలి రావటం కానీ దుమ్ములు వేసిద్దాం. ఈ అభిషేకాలు పొందే వాళ్ళకి ఒక మొక్క చెబుదాం. వారి మీద, వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళని దైవ సేవకి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది సేవకులు, సేవకురాళ్ళు అభిషేకం పొందున్నారు. ఇప్పటికే అభిషేకం పొందిన వాళ్ళని, ఇప్పుడు పొందుతున్న వాళ్ళని ప్రేమతో హెచ్చరిస్తూ కొన్ని మాటలు అందిస్తాను. ఆత్మీయ నాయకుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడు, సేవకులు ఈ పరిచర్యలో మాతో పాటు పాలివారని, వారి మీద ఉన్న దేవుని ఏర్పాటును గుర్తించి వారి ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు తీసుకొని హెచ్చరికలు చేసి వాళ్ళు ఆ కొలతలోకి వచ్చారు అనిపించినప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచటం దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. చాలామందిని దేవుని ముందు ఉంచాం ప్రార్థనలో. వీళ్ళ పేర్లు చూపించాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ పేర్లు బయలుపరిచాడు. వాళ్ళ మీద చేతులుంచి నా పరిచర్య కొరకు వాళ్ళని ప్రత్యేకపరచండి అని మాట్లాడాడు. ఆ పనికి దేవుడు చెప్పిన దానికి నేను పూనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. వారి విషయంలో దేవుడు నన్ను దర్శించి నాకు స్పష్టతనిచ్చాడనే గ్రహింపు నేను కలిగి నా వంతు స్పందన నేను స్పందిస్తున్నాను. ఇక వాళ్ళకు కూడా ఓ బాధ్యత ఉంది. బాగా వినండి. సామాన్యంగా విశ్వాసులాగా ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడన్న సంగతి మనకే తెలియనప్పుడు అన్న గుర్తించి పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది మనల్ని ప్రోత్సహించి మనకు ఉపదేశం చేసి మనల్ని దైవ సేవ కొరకు సిద్ధపరిచాడు. అన్న ద్వారా దేవుడే ఈ పని చేశాడు. అయితే అన్నను వాడుకున్నాడు. మొదట దేవునికి నేను విధేయత చూపాలి. తర్వాత నన్ను దేవుని పాత్రగా తీర్చిదిద్దడానికి దేవుడు నియమించినటువంటి సాధనం దైవజనుడు, ఆయనకు కూడా నేను విధేయత చూపాలి అనే ఆలోచన జీవితాంతం మర్చిపోకూడదు. లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు. దైవజనుడికి విధేయత చూపటం దేవునికి విధేయత చూపటమే. దైవజనుడి మాటని పెడచెవిని పెట్టడం, తిరస్కరించటం
దేవుణ్ణి తిరస్కరించటమే. మిరియాము ప్రవక్తిని, అహరోను యాజకుడు, ఇద్దరు సేవకులే. వీళ్ళకంటే ముందు పిలువబడ్డాడు మోషే కూడా సేవకుడే. మోషేనా, మేము కూడా సేవకులమే. మాతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు మేము కూడా పెద్ద మనుషులం అయ్యాం. ఆయనైనా ఏంది, దేవుని వాక్యం చెబుతుంది, ఊరే పెద్ద మనిషి, నువ్వు ఎంత పెద్ద మనిషివైనా ఎవరిని వాడుకొని నిన్ను నేను నియమించానో, నిలబెట్టానో, బోధించానో, సరిచేశానో, రూట్లోకి తెచ్చానో వానిని ఎప్పుడూ తిరస్కరించకూడదు. వానిని తిరస్కరించినప్పుడు నీవు నా నిర్ణయాన్ని నన్ను తిరస్కరించినట్టుగా నేను ఫీల్ అవుతానని దేవుడు మాట్లాడాడు. దీనికి సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఒక నిరూపణ. మోషే విషయంలో అహరోను మిరియాము సణిగారు. మోషే ఏదో తప్పు చేశాడని మోషేని పాయింట్అవుట్ చేశారు. పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు కూడా సేవకులే కదా, పోనీలే అని దేవుడు వదిలిపెట్టల. ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చాడు. మీరు ప్రవక్తలా? సరే, మీరు ప్రవక్తలైతే మీతో నేను దర్శనంలోనో స్వప్నంలోనో మాట్లాడతాను గూఢభావాలతో. కానీ నా సేవకుడైన మోషే అటివాడు కాదు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. మీకు ఇచ్చినట్టు దర్శనాలు ఇచ్చి, స్వప్నాలు ఇచ్చి, గూఢభావాలతో మాట్లాడను. నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖి దర్శనమిచ్చి మాట్లాడతాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. నా మోషే ఎక్కడ, మీరెక్కడ? మిమ్మల్ని పట్టుకొచ్చింది ఎవరు? మిమ్మల్ని బంధ విముక్తులు చేసింది ఎవరు? అహరోను నిన్ను యాజకుడు అని చెప్పింది ఎవరు? మిరియాము నిన్ను ప్రవక్తినిగా తీర్చిదిద్దింది ఎవరు? మీ తమ్ముడేగా. తమ్ముళ్ళే, చిన్నోళ్ళే, నేను పెద్దోళ్ళే అనుకుంటున్నావా? తాట తీస్తా అనలేలే, కానీ అన్నంత పని చేశాడు. మిరియాంకైతే తాట తీశాడు కూడా. స్తోత్రం. ఇది దేవుడి వాక్యం ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు ఆల్రెడీ సేవకు అభిషేకింపబడ్డ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అభిషేకం పొందుతున్నాడు. అందరికీ చెప్తున్నాను నేను, హృదయంలో కూడా దైవజనుడి పట్ల తిరస్కార బుద్ధి కలిగి ఉండరాదు. దేవునికి స్తోత్రం. హృదయంలో కూడా దైవజనుని పట్ల తిరస్కార బుద్ధి కలిగి ఉండరాదు. తల మీద చేతులు ఉంచుట అంటే ఒక భక్తుడు అన్నాడు, తలంపుల మీద చేతులు ఉంచుట అని. తలంపుల మీద చేతులు ఉంచటం అంటే ఇక ఎట్ల పడితే అట్లా నడవటానికి లేదు. సేవకు అభిషేకింపబడ్డ వాళ్ళు ఒక పరిచర్య క్రమం ఉంది. అపోస్తలుడు, సువార్థికుడు, కాపరి, ఉపదేశకుడు, ప్రవక్త, ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో నంబర్ 1లో వచ్చేది అపోస్తలుడు. ఈ చట్టాన్ని గౌరవించి మా పైన దేవుడు అపోస్తలుడుగా, నాయకుడుగా ఒక పాత్రని దేవుడు ఉంచాడు, ఆ పాత్రని మేము గౌరవించాలి అని గౌరవించి లోబడిన వాళ్ళు క్రమములో ఉంటారు, వర్ధిల్లుతారు, సేవలో రాణిస్తారు, అనేక ఆత్మల్ని జయిస్తారు. ఆ క్రమాన్ని, దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని తొలగిపోతే ఆయనేనా, మేం కాదా? ఆయనేనా సేవకుడు, మేం కాదా? మేము కూడా ఈ మధ్య వాక్యం చెబుతున్నాం. మేము కూడా 2-3 సంఘాలు నిర్మాణం చేయడానికి మమ్మల్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఆయన చెబితే మేము వినేది కాదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయన అట్లా చెప్పకూడదు, ఆయన ఇట్లా చెప్పకూడదని పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మాట్లాడకూడదు. హృదయంలో కూడా కలిగి ఉండకూడదు. తరబీదు అయ్యే వాళ్ళకి చెప్తున్నాలే, మీకు కూడా పనికి వస్తాయి. దేవుడిచ్చిన చట్టము, దేవుడిచ్చిన క్రమాన్ని గౌరవించని వాడు ఖచ్చితంగా త్రోసివేయబడతాడు. దేవుడు వాడిని వాడుకోడు. కొంతమంది బయటికి వినయం నటిస్తారు కానీ లోపల గర్వం ఉంటుంది. బయటికి వినయం నటిస్తారు కానీ లోపల గర్వం ఉంటుంది. ఒక రకమైనటువంటి తేలికపాటి అభిప్రాయం ఉంటుంది. అది విరిగిపోవాలి. అది ఎంత విరిగి విధేయత చూపితే దేవునికి, దైవజనుడికి అంత వర్ధిల్లుతారు. కాబట్టి సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు. ఎక్కడో తెచ్చుకున్న అబద్ధ బోధలు చేయొద్దు.
కనబడుతున్న ప్రతి బోధకు ఆకర్షింపబడొద్దు. మనకు ఒక పునాది ఉంది, ఒక సంఘ క్రమం ఉంది, అపోస్తలిక బోధ ఉంది. ఒక పునాది మీద మనం కట్టబడుతున్నాం కనుక ఆ క్రమమును అనుసరించి జాగ్రత్తగా వెంబడించాలి ఆత్మీయ నాయకత్వాన్ని. నేను ఉన్నంత వరకు, దేవుడు నన్ను నిలిపినంత వరకు సేవకులందరూ, విశ్వాసులందరూ నన్ను గౌరవిస్తారు, తెలుసు నాకు. నేను నాతో పాటు ఇదిగో దైవజనులు వీళ్ళు మీకు సలహా ఇస్తారు, వాళ్ళ ఆలోచనల చొప్పున మీరు పొండి అని నేను ఎవరిని చూపిస్తానో వాళ్ళని కూడా నన్ను గౌరవించినట్టే గౌరవించాలి. ఇది అందరికీ మంచిది. నన్ను ఎలా రెస్పెక్ట్ చేశారో నేను ఏర్పాటు చేసినటువంటి పాత్రలను కూడా అలానే గౌరవించాలి. కొంతమందిని పెద్దలుగా నా తర్వాత ఈ పనంతటిని నెరవేర్చడానికి కొంతమందిని నిలబెడతాను నేను దేవుని ప్రేరణతో. అలా నిలబెట్టినటువంటి సేవకులను కూడా మిగతా సేవకులు గౌరవించాలి, తృణీకరించకూడదు. నా నాయకత్వాన్ని ఎలా గౌరవించారో నేను ఏర్పాటు చేసిన పాత్రల విషయంలో కూడా అలానే గౌరవించి జాగ్రత్తగా నడుచుకోవాలి. అలా నడుచుకుంటే సంఘ క్రమం ఒక పట్టులో ఉంటుంది, క్రమంలో ఉంటుంది, వర్ధిల్లిద్ది, అంతకంతకు వర్ధిల్లి 200, 300 సంఘాలు కాదు, 1000 సంఘాలుగా మారిపోద్ది. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ఆమెను చెప్పారా మీరు? చెప్పారా? నాకు వినపడలేదులే. సరే చెప్పినట్టున్నారు చిన్నగా. కాబట్టి ఈ విషయాలు సువార్త ప్రకటించుట ఎందును, ప్రార్థించుట ఎందును, సేవకులను అనుసరించి నడుచుకున్నట ఎందును జాగ్రత్త కలిగి ఉండాలి. సాక్ష్యాన్ని ప్రాణానికి ఒక ఎత్తుగా కాపాడుకోవాలి. అబద్ధ బోధ చేయకుండా జాగ్రత్త పడాలి. సిద్ధాంతపరమైన విషయాలు అవసరమైతే అడిగి ఇంకా తెలుసుకోవాలి. క్రమంగా సంఘమును నడిపించడానికి జాగ్రత్త పడాలి. ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు. ప్రతిరోజు వాక్య ధ్యానాన్ని మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక నుంచి మీరు దైవజనులు, మందకు మాదిరి. కొంతమంది సేవకులు వాళ్ళ వేషాలు చూస్తుంటే చిరాకు పుట్టిద్ది. ఈ నొసల్ని సన్నగా దారాల్లాగా చేస్తారు పాస్ట్రములో. ఇప్పుడు విశ్వాసులు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు, వాళ్ళు కాస్త అటు ఇటు ఉంటారు. వాళ్ళని మనం క్రమంలోకి తీసుకొని రావాలి. మనమే యజబేలులాగా వేషాలు వేయకూడదు కదా, యజబేలు సోకులు చేయకూడదు కదా. యజబేలు సోకులకు ప్రసిద్ధి. యజబేలు ఉంది బైబిల్లో, ఒక దుష్టురాలు ఉంది. ముసల్దాయి కూడా ముఖానికి మేకప్ వేసుకొని నిలబడిందంట యెహోవా వస్తుంటే. చావుకు సిద్ధమైన ముసల్దాయి కూడా ముఖానికి మేకప్ వేసుకొని కుర్రదానిలా కనపడాలని ట్రై చేసిందట యెహోవా వస్తుంటే. ఈ వేషాలు, ఈ చిల్లర వేషాలు, ఈ పనికిమాల వేషాలు సేవకులకు తగవు. అట్లంటే ఇప్పుడు మరి వాక్యం చెప్పేవాళ్ళు అట్లనే ఉన్నారు కదంటే నన్నేం చేయమంటారు? ఆ గతి పట్టింది క్రైస్తవ్యానికి. వాళ్ళు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తున్నారు. ముసుగులు కూడా తీసేశారు. ఈ మధ్య నెత్తి మీద ముసుగు వేసుకొని ప్రవచించటం, ప్రార్థించటం అనేవి కూడా వదిలేశారు. ఇంకా చెప్పాలంటే ముసుగులు కూడా వేసుకొని అక్కర్లేదు అని బోధిస్తున్నారు వాళ్ళే. సేవకురాళ్ళకి చెప్తున్నాను, సేవకులకి చెప్తున్నాను, దైవజనురాళ్ళు అంటే మందకు మాదిరి. నిన్ను చూసి భక్తి నేర్చుకోవాలి. నీ మాట తీరు, ప్రవర్తన, అవతారం అన్ని విశ్వాసులు గమనిస్తారు. కొంతమంది సేవకురాళ్ళ వేషాలు చూస్తున్నాను నేను. సేవకురాళ్ళ వేషాలు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి, పిచ్చి పిచ్చి వేషాలు వేసి, పిచ్చి పిచ్చి కథలన్నీ పడుతుంటారు కొంతమంది సేవకురాళ్ళు. ఇక్కడిక్కడికి వేస్తుంది జాకెట్ అమ్మగారు ఇక్కడిక్కడికి వేస్తారు. చంకల బన్నీ ఉంటుంది, ఇంకొంచెం పెంచి ఇక్కడికి ఉంటుంది. నువ్వు దైవజనురాలువా లేకపోతే యజబేలువా? నువ్వా? ఏంది నీ అవతారం? నువ్వు వేసుకునే వస్త్రం. నేను నా లోన్ నుంచి ఆ చెల్లిని చూస్తున్నాను. నా ఎదురుగా కూర్చుంది ఆ చెల్లి. శుభ్రంగా దరిద్రం లేని పని ఏడదాకా వేసుకుంది. నేను ఆడదాకా వేసుకోమని చెప్పట్లా, కనీసం సిగ్గు కలిగి బతకాల సేవకురాళ్ళు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి భర్తని శోధిస్తూ ఉంటారు. ఏంటి నువ్వు సేవకుడు అయితే నేను నీతో పాటు నేను సన్నాసుల్లో గలవాలయ్యింది. అమ్మాయి మరి నువ్వు కూడా వచ్చి మోకాళ్ళు వేసావు కదా అమ్మాయి అభిషేకం చేసేటప్పుడు. అప్పుడు ఏదో కర్మగాలు వచ్చాలే. నాకు దరిద్రం బట్టి
ఏం చేద్దాం, వచ్చిన కాడ నుంచి పొడుస్తానే ఉన్నాడు ఆయన. ఎవరు? నేను. అటు ఉండకూడదంటాడు, ఎట్టు ఉండకూడదంటాడు, అటు ఉండకూడదంటాడు, ఎట్టు ఉండకూడదంటాడు. ఎట్టు ఉండాలి మరి? మళ్ళీ నేను కనపడను, వందనాలు అన్నయ్య, వందనాలు అన్నయ్య. నేను కనపడితే నేను అవతల బాగానే ఈయన ముందు నిలబడాలంటే భయం పడుతుందే. తేడాగా నిలబడ్డా కూడా ఎగతాళి చేస్తాడు. నువ్వేం సేవకురాలు అంటాడు. పొరపాటును పొందానబ్బా, అనుకునే రకాలు లేకపోలేదు. దైవ సేవ అనేది ఈ ప్రపంచంలో ఉన్న పదవులన్నిటికీ మించిన పదవి. కొడితే గట్టిగా ఏందనుకున్న దైవ సేవ అంటే, దేశాన్ని వెళ్ళే రాజులుంటే ఆ రాజులు సేవకుల దగ్గర వచ్చి సాష్టాంగపడతారు. భూరాజులు నీ పాదముల యొద్ద సాగిల పడుదరని చెప్పాడు ఆయన. రాజు వచ్చి నీ ముందు సాగిల పడుతున్నాడంటే ఏ స్థానమో తెలుసా? దేవుడు కనబడాడు గనక దైవ ప్రతినిధిగా నిన్ను గౌరవించి, ఆ కనబడని దేవుడిని నీలో చూస్తున్నానయ్యా అని వచ్చి నీ పాదాలు పట్టుకోబోతారు, నీకు వందనాలు చెప్తారు. నువ్వు చేయి తీసి నెత్తి మీద పెడితే ఆనందంగా నెత్తి మీద, అయ్యా నా చేతి, నీ చేయి నా నెత్తి మీద పెట్టి, ఎందుకు దేవుడి హస్తం లాగా గౌరవిస్తారు. అమ్మాయి వింటున్నావు? అమ్మాయి వింటున్నావా? సేవకురాలా, సేవకుడా వినండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి, దరిద్రపు వేషాలు వేసి, పనికిమాలిన వేషాలు వేసి, విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సింది దరిద్రపు కొట్టు అవతారాలతో తిరిగి చండాలం చేసుకుని, సాక్ష్యాలు పాడు చేసుకుని, మందని కూడా చెడగొట్టేటువంటి వేషాలు వేసి పాడు చేసుకోవద్దు. వస్త్రం కట్టిన, మాట్లాడిన, ప్రవర్తించిన, ముఖాన్ని సిద్ధపరచుకున్న, శుభ్రంగా ఉండటం తప్పు కాదు. కానీ అందంగా కనబడాలని వ్యామోహంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు చూడు, అది తప్పు. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాస్తుంది. పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మీరు జీవించాలని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఉంది. కాబట్టి దైవ సేవ చేసేటువంటి స్త్రీలకి, పురుషులకి, అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మీ వేష భాషలు, వ్యవహారాలు అన్నీ కూడా మీకు అప్పగింపబడే మంద చూస్తారు గనక వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఒకటి. కొంతమంది పాస్టర్లు ఉంటారు. ఈ సేవకులు సేవకురాళ్ళలాగా ఉండరు, వీళ్ళు యజమానుల్లాగా ఉంటారు. అర్థమైందా? ఓనర్ గారు, ఓనరమ్మ గారు, విశ్వాసులేం బానిసలు. ఇక దైవజనుడు ఎలా ఉంటారంటే శాసనకర్తల్లాగా ఉంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు అని చెప్పాడు. అంతటి వాడే, దేవుడే, ఆ మహానుభావుడే శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి తుడిచాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మా పాస్టర్మ్మ విను, పాస్టర్మ్మ నేను కష్టపడుతుంటే కనీసం అంట్లు తోమటానికి రారేంది, మీరు విశ్వాసులా పిశాసులా అనకూడదు. నీకేం మాయరోగం, తోంకు అంట్లు. నీకేం మాయరోగం, మీ ఆయన బట్టలు, ఇంకొకళ్ళ బట్టలు, వాళ్ళు ఎందుకు ఉతకాలి, విశ్వాసులు ఎందుకు ఉతకాలి, ఉతుకు. నీ చేతులు బాగానే ఉన్నాయిగా, మాయరోగం రాలేదుగా. మాయరోగం వచ్చినప్పుడు ఏదో చూసి విశ్వాసులు జాలిపడి చేస్తారు. అట్టగాదు, నేను పాస్టర్మని. ఎవరిని నేను కుర్చీళ్ళు ఇలా పట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటాను. మీరేం చేయాలో తెలుసా? బానిసల్లాగా వస్త్రాలు ఉతకాలి, అంట్లు దోవాలి, అన్ని పనులు చేయాలి. నేను మాత్రం ఇట్లా తిరుగుతూ ఆర్డర్లు వేస్తూ ఉంటాను. పాస్టర్ములో వందనాలమ్మా. కుర్చీళ్ళు నాజుగ్గా పట్టుకోకూడదమ్మా. కుర్చీళ్ళు అవసరమైతే పని చేయాలమ్మా, ఎత్తేయాలమ్మా, మనమే చేయాలమ్మా. అప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారమ్మా, ఫాలో అవుతారు. నాజుగ్గా ఇక నేను పాస్టర్మని అయ్యాను, నేను పెద్ద మనిషిని అయ్యాను, ఇక అంతా మీరేం మోయాలి, ఇక నేను మోసేది ఏం లేదంటే నువ్వు దైవజనురాలు కాదు. నువ్వు అసలు మాదిరివే కావు.
మాదిరి అంటే సేవకురాలు అంటే అర్థమే అది, సేవ చేసేది అని. సేవకుడు అంటే సేవ చేసేవాడు. ఎంతకైనా తగ్గించుకొని సేవ చేయాలి దైవజనుడు, దైవజనురాలు. ఒకవేళ ఆత్మీయ బిడ్డలు ప్రేమతో నువ్వు పని చేసుకుని అక్క నేను కూడా చేస్తాను అక్క అంటే, సరే నీ ఇష్టం అమ్మా అనొచ్చు, తప్పులేదు. ఆమె ఇష్టపడితే. అంతేగాని వాళ్ళ మీద పెత్తనం చేయకూడదు, వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకూడదు, వాళ్ళకి క్లాసులు ఇవ్వకూడదు. కొంతమంది పాస్టర్లు క్లాసులు ఇవ్వటం మొదలుపెట్టారు. క్లాసులు విశ్వాసుల్ని పీడించడం మొదలుపెట్టేసరికి వాళ్ళు దండాలు పెడుతున్నారు. పాస్టమ్మా నీకు దండం అని దండాలు పెడుతున్నారు. దయచేసి అలాంటి దరిద్ర పనులు, దరిద్రపు సాక్ష్యాలు తెచ్చుకోకుండా. ఇంకో మాట కూడా చెప్తున్నాను, సేవకులు అభిషేకం పొందుతున్నారు కనుక సంఘాలకు పంపిస్తే సంఘాల్లో సాక్ష్యాలు కాపాడుకోవాలి. కానీ స్త్రీలతో ఏమండి స్పెషల్గా ఫోన్లు మాట్లాడటాలు, విశ్వాసులతో స్పెషల్గా ఫోన్ కాంటాక్ట్స్ అవ్వటాలు, పర్సనల్ డీలింగ్స్ ఏవి పెట్టుకున్నా వాడి సాక్ష్యం ఎస్కేఎన్పి అయిపోయింది. వాడి సేవ కాదు, భ్రష్టుడైపోతాడు. పచ్చిగా చెప్తున్నా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో ఒక హద్దు ఉంది. పిచ్చి పిచ్చి పనులు చేసి కొంతమంది భ్రష్టు పట్టారు. పర్సనల్ ఫోన్ కాంటాక్ట్స్, జస్ట్ ఫోన్లు మాట్లాడే సాక్ష్యాలు పోగొట్టుకున్నారు, పనికిమాలిన మాటలు మాట్లాడి. కొంతమంది ప్రవర్తన ఈ మధ్యకాలంలో, ఎందుకంటే చెప్తున్నాను పరిస్థితులు చూసి జాగ్రత్త చెప్తున్నాను నేను. సాక్ష్యం పోయిన నాడు సచ్చినట్టే, ఇక సేవకు పనికిరావు. చెప్పేవలే పోరా పెద్ద మనిషి, నీ బతుకు చూసుకోరా ముందు అంటారు. అవునా? మనం కరెక్ట్గా నిలబడి ఇతరులకి జాగ్రత్త చెప్పాలి, లేకపోతే ముందు నువ్వు మారు ఆ తర్వాత చూద్దామంటారు. అందుకే విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు హద్దులు మెయింటైన్ చేయాలి. గృహ దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఆమె భర్త లేకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళకూడదు, నీ పక్కన సహోదరులు, పరిచారకులు ఉండాలి. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు భర్త ఉంటే ఆ ఇంటి అడుగు పెట్టాలి, భర్త లేకపోతే బయట నుంచి బయటికి రావాలి, లేకపోతే నింద పాలయ్యే అవకాశం ఉంటుంది. వందనాలమ్మా, బెదర్ లేడా, ఏ సంగతే అనుకుంటా బాగూడదు. దేవునికి స్తోత్రం. ఇవాడు వెనక ముందు చూడ్డు, ఇక ఈ జేబులో చేపెట్టిందని ఎగరేసుకుంటా పోతుంటాడు. లేడా బెదర్ లేడా అనుకుంటా పోతుంటాడు. దరిద్ర పనులు చేయకూడదు. చెల్లి బెదర్ లేడా, ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ, వెళ్ళిపోతున్నానమ్మా. అంతేగాని పర్సనల్గా ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లలోకి వెళ్ళకూడదు. చెప్పు తీసుకొని చెంపకేసి కొట్టుకొని బుద్ధి చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాక్ష్యం పోయింది. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము, ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. దేవునికి మహిమ. క్యారెక్టర్ కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. వింటున్నారా? ఆల్రెడీ పొందినోళ్ళు అందరూ వినండి. డబ్బు ఉన్నోళ్ళని ఒక రకంగా, డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూడకూడదు. కొంతమంది సౌండ్లకి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మా వందనాలు, అదే అయ్యా వందనాలు అన్నట్ట. డబ్బు 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 పెద్ద కులం, డబ్బు, హోదా, వాటిని బట్టి పొరపాటును కూడా బెండ్ అవ్వకూడదు. నువ్వు ఎంత సౌండ్ అయినా, ఒక సామాన్యుడు ఎంతో, నువ్వు నాకంతే. నువ్వేదో ఫుల్ సౌండ్, నువ్వు ఏంది బియ్యానికి డబ్బులు లేవు కారులో దిగావని బియ్యం డబ్బులు కార్లే
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కారు అది? బియ్యానికి డబ్బులు లేవు కారా? BMW కారా? నువ్వు BMWలో దిగు, లేకపోతే ఇంకో దానిలో దిగు. ఒక మనిషి సాధారణంగా కుంటుకుంటారా అని, ఆ మనిషి ఎంతో నాకు నువ్వు అంతే. నువ్వేదో అందులో దిగేవని నీకేదో కొండ తీసేటట్టే కదా, ఎదురుపోయేదేమిలే. సేవకుడు ఉండాల్సిన నీతి నియమం అది. డబ్బున్నోళ్ళని, పరపతున్నోళ్ళని, పదవులు ఉన్నోళ్ళని, గొప్ప హోదాలు ఉన్నోళ్ళని, పెద్ద కులం అని చెప్పుకునే వాళ్ళని, వాళ్ళని స్పెషల్గా గౌరవించి పాపం సామాన్యుల్ని ఒక పక్కన పెట్టే దరిద్రగొట్టు వ్యవహారం దైవజనురాల్లో ఉండరాదు. అంతేకాదు, డబ్బుకి ప్రలోభించకూడదు. ఎదుటోళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాపేక్ష, డబ్బు పొందుకునేటట్టుగా ప్రసంగాలు చేయటం కానీ, లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఎదురు చూడటం కానీ చేయకూడదు. మన అవసరతలు మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి. నా ప్రభువే చూసుకుంటాడు. అవసరమైతే వాళ్ళని దేవుడే ప్రేరేపిస్తాడు. కావాల్సిన దానికంటే మించిన సమృద్ధి నా యేసయ్య ఇస్తాడు. ఎక్కడ డబ్బు దగ్గర కూడా రాజీ పడకూడదు. ఫైనల్, ఇంతవరకు చాలు. ఇక తర్వాత విషయాలన్నీ చాలా వరకు నేను నడుస్తున్న తీరు మీరు అనుసరిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు కనుక ఈ విషయాలు మీరు మనస్కరించి జాగ్రత్త పడండి. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఏమండి పాప, ఇంక వదిలేద్దాం వాళ్ళని. నమ్మకంగా పిలిచి కూర్చోబెట్టి ఉతుకుతున్నావు కదరా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. దేవునికి మహిమ. మరి శుభ్రపరచాలి కదా. నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు వాళ్ళకి? అందుకే పచ్చిగా చెప్పా. మళ్ళీ మీరేం చిన్న చూపు చూడొద్దు, మీకు కూడా చెబుతా. వస్తా రండి పండి. రాంబాబు నరసరావుపేట, సాల్మన్ బండివారిపాలెం, సీమోను నాదెండ్ల, రవికిరణ్ చేబ్రోలు, నాతాను వేమవరం, చంటి కిరణ్ వంకాయలపాడు, దానియేలు మార్టూరు, వీళ్ళని ప్రతిష్ఠిస్తూ ప్రేమ్ సత్తెనపల్లి, స్తోత్రం చెప్దాం. అహరోను సంతమగలూరు, బెంజమిన్ చిలుకూరుపేట, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నోరు తెరిచి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళ వైపు మీ చేతులు శకించబడే వారి కోసం వాళ్ళ వైపు మీ చేతులు రెండు చేతులు పైకెత్తి సేవకుల వైపు చూపిస్తూ దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభువా. క్రొత్త తైలముతో మీరు తలంటుతున్నందుకే నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభువా నీ పాత్రలుగా మార్చబడాలి, నీ శక్తితో నింపబడాలి ప్రభువా. వారు వాక్యం ప్రకటిస్తూ ఉండగానే ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలో ఉజ్జీవం రగలాలి. గ్రామాలు, పట్టణాలు, దేశాలు నీ బిడ్డలు ప్రభావితం చేయాలి. ఇది మొదలుకొని బలముగా వారి మీదకి నువ్వు దిగవచ్చుదవగాక. పరిశుద్ధాత్మ దైవమా బలముగా దిగివచ్చుదవగాక. ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందించుదవగాక. కృపావారాలతో నింపుదవగాక. స్వస్థత వరమును అనుగ్రహించుదవగాక. విశ్వాస వరముతో నింపుదవగాక. విశ్వాస వరముతో నింపుదవగాక. ఆత్మ ఫలములతో నింపుదవగాక. అందరూ రెండు చేతులు చూపిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. వారి చేయి మీరు పట్టుకోండి అయ్యా, వారి చేయి మీరు పట్టుకోండి అయ్యా. యాకోబు, ఇశ్రాయేలు, నేను పేరు పెట్టి పిలుచుకునే వాడా, నేను నిన్ను మరిచిపోజాలని యాకోబుతో మాట్లాడినట్లుగా, సేవకులతో మాట్లాడినట్లుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడుదురుగాక. మోషేకు తోడై ఉన్నట్లుగా, యెహోషువకు తోడై ఉన్నట్లుగా, నీ దాసులకు తోడై ఉన్నట్లుగా వీరికి కూడా తోడై ఉండుదువుగాక. మీరు అడుగుపెట్టు స్థలములను స్వాధీనపరచుకుందువుగాక. ప్రకటిస్తూ ఉండగిన ప్రజల జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని నాలుకలుగా విభాగింపబడి, అగ్ని నాలుకలుగా విభాగింపబడి నువ్వు వారి మీదకి దిగండి అయ్యా. అగ్నితో నింపండి అయ్యా. ఈ పాప లోకములో నీ కొరకు జ్యోతులుగా వెలుగుదురుగాక. సాక్షులుగా నిలుచుదురుగాక. భూ దిగంతముల వరకు సాక్షులుగా నిలుచుటకు నీ ఆత్మల వారి మీద కుమ్మరించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులతో స్తోత్రాలు చెల్లిద్దాం. ఆకాశము నుండి దేవుడు తన బిడ్డల కోసం దిగి వచ్చి ఉండగా అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రి సన్నిధి పరిచయను దేవుడు విస్తరింపజేస్తూ వారిలో ఒంటరైన వాడు 1000 మందికి వాగ్దానాన్ని నెరవేరుస్తూ అనేక మంది దైవజనులు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరచబడుతున్న ప్రతి సేవకుడు అగ్ని కనుమగా మార్చబడాలి, అగ్ని కనుమగా మార్చబడాలి, దివిటిగా మార్చబడాలి. సత్య బోధ కొరకు స్తంభముగా నిలబడుదురుగాక. సత్య వాక్కును ప్రకటించుదురుగాక.
ఎలీషా మీద ఉన్న అభిషేకం యేసయ్యా నీ బిడ్డల మీద కుమ్మరించుదువగాక, కుమ్మరించుదువగాక, మందకు మాదిరులుగా నియమించుదువగాక, మందకు మాదిరులుగా నియమించుదువగాక. అనేక ప్రాంతాలు ప్రభావితం చేసే వారుగా మీరు నిలబడ్డయ్యా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. పరలోకం నుండి వీరి మీద అభిషేకం దిగి వస్తూ ఉండగా, నా దేవుని బలమైన బాహువు వీరి పక్షంలో చాపి ఉండగా, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. ఇది మొదలుకొని దేవుని కొరకు గొప్పగా వారు వెలుగుదురుగాక, దేవునికి సాక్షులుగా బ్రతుకుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడైన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు 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 నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దైవజనుడైన పౌలు గారు తిమోతికి లెటర్ రాస్తూ, నేను నమ్మిన వాడిని ఎరుగుతును కాబట్టి సిగ్గుపడనని, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభు ఇదిగో నీ దాసుడు ప్రభు శిష్యునికి సెలవు ఇచ్చినట్లు నీ దాసుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని గొప్ప సేవను మీరు జరిగిస్తూ వచ్చారు. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న ప్రభు ఈ యొక్క పరిచర్లో ఇప్పటికే నాయన 100కు పైచిలుకు దేవుని యొక్క సేవకులుగా, సువార్థికులుగా మీరు సిద్ధపరిచారు. అందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 11వ నాయన మహాకూటాల్లో కూడా అనేకులను సేవకులను సిద్ధపరిచి 150 మంది దైవజనులు మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి సేవకుని యొక్క హస్తాన్ని మీరు పట్టుకోండి ప్రభు, బలపరచండి ఆయన, నడిపించండి. తల్లి గర్భమందు ఏ ఉద్దేశంతో ఉద్దేశించారో నాయన మీరు చూసి ఉన్న దేవుడుగా ఉన్నారు ప్రభు. నీ బిడ్డలను ప్రతిష్ఠించినందుకు కృతజ్ఞతాస్తుతులు. బలమైన బాహు వారి మీదకు చాపండి నాయన. వారి ద్వారా జరగవలసిన కార్యాలు మీరు జరిగించండి. వేలాది మందిని వారు రక్షించడానికి కావాల్సిన కృపాభిషేకం వారికి దయచేసి తోడై నేడై వర్ధెల్ల చేయమని, ఇంకా అనేక మంది దైవ జనాంగం సిద్ధపరచడానికి నీ దాసుని కృపను సమృద్ధిగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? వాళ్ళ కోసం ఒక చిన్న ప్రార్థన చేశారా? వాళ్ళ కోసం ప్రార్థన చేశారా? చూస్తున్నారా? థ్యాంక్ యూ. ప్రార్థన చేశారుగా. మీలో నుంచి కూడా అనేక మంది భవిష్యత్తులో సేవకులు, సేవకురాళ్ళు అవుతారు. ఆమేన్. ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. ఆమేన్. ఈ ప్లేస్కు మీరు కూడా వస్తారు, గుర్తుపెట్టుకోండి ఈ మాట. నా ఎదురు కూర్చున్న వాళ్ళలో అనేక మంది దైవ సేవకు వస్తున్నారు. ఆమేన్. దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు, ఈడ కూర్చున్న వాళ్ళలో కూడా ఉన్నారు, ఈరోజు బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళలో కూడా ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే ఆ ఏర్పాటు వాళ్ళ మీద ఉంది కనుక ఈ సన్నివేశం వాళ్ళకి చూపించాడు దేవుడు. నా కుమారుడా, ఈరోజు నిన్ను నా రక్తముతో కడిగి రాబోతున్న రోజుల్లో నిన్ను నా సేవకి ఇలా వాడుకుంటానని నీ కళ్ళకు చూపించడానికి తెచ్చి కూర్చోబెట్టాడు నేను ఇక్కడ. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పు. నా కుమారి, నేను ఎత్తి మీద కూడా అలా తైలం పోసి నీకు నా సేవ కొరకు నిన్ను నిలబెట్టుకుంటున్న నా దేవుడు నీకు చూపించడానికి తెచ్చాడు, కూర్చోబెట్టాడు నిన్ను. మిమ్మల్ని కూడా నా తండ్రి తీసుకుంటాడు, ఆయన పనిలోకి తీసుకుంటాడు, ఆయన పరిచర్లోకి తీసుకుంటాడు, వాడుకుంటాడు. ఆమెను చెప్పారా? ఆమెననే. థ్యాంక్ యూ నా. రైట్, ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతం కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా వాడు గురి. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? అందరూ వచ్చారా? అందరూ వచ్చినట్టేనా? దేవునికి మహిమ. ఇంకొక కార్యక్రమం ఉంది, అది కూడా ఏం చేద్దాం. ఏంటిది? ఆహా, రైట్. అట్లయితే సిద్ధమేనమాట. ఒక పాట పాడతాను, నాతో పాటు తమ్ముళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. పరిచర్యకు తోడ్పాటుగా హృదయపూర్వకమైన అర్పణ సేకరిద్దాం. ఓకే? దేవుడు ఆశీర్వదించి ఇచ్చి ఉంటే ఒక చూపు చూడండి. చాలా ఖర్చులు ఉన్నాయిగా, అయిపోవాలి ఖర్చులని యేసునామంలో. ఆమేన్. రైట్. ఏం పాట పాడదాం అబ్బాయి?
నిర్దోషమైనది నిష్కళంకమైనది శృతి ఏది బాబు అదేనా? కొన్ని మాటలు దేవుని మాటలు చెప్పేసి ఇక ప్రార్థన చేస్తాను నేను. చేయమంటారా లేదా వెళ్దామా? చెప్పేదా వెళ్దామా? పాప ఇంకా వస్తున్నారండి, ఇంకా వస్తున్నారు. పాప ఎప్పుడన్నా బయలుదేరారో మరి ఇప్పుడు వచ్చారు. ఇంక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చోండి, చక్కగా కూర్చోండి. ఏమండి, సేవకులు, విశ్వాసులు, పాస్టర్లు, పాస్టర్ములు, పరిచారకులు, పరిచారకురాళ్ళు, విశ్వాసగణం, ఆ ఊరు ఈ ఊరు అనే భేదం లేకుండా దేశం నలుమూలల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు లైవ్లో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా వందనాలు. లైవ్లో జూమ్లో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వందనాలు. మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి, ఒక ప్రశ్న. దానికి జవాబు చెబితే మీరు గ్రేటే. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా, దమ్ముంటే సై, మరి మీరు చెబితే గ్రేటే. యేసు ప్రభువుకి తండ్రి అయిన దేవుడికి, పరిశుద్ధాత్మకి, త్రియేక దేవుడికి మనం ఏది కలిగి ఉంటే ఆయన ఇష్టపడతాడు. మనం ఏది కలిగి ఉంటే ఆయన ఇష్టపడతాడు. ఒకళ్ళు అన్నారు విశ్వాసము అని, ఒకళ్ళు అన్నారు విశ్వాసము అని, ఆ పక్కన ఇంకొక ఆయన అన్నాడు పరిశుద్ధత అని. ఎదురు మీరన్నారు, నేను సగం చెప్పి చెప్పకముందే ధ్యాన మనస్సు అన్నారు. మీరేమో ధ్యాన మనస్సు అన్నారు, వెనక ఇద్దరేమో ఒక ఆయన పరిశుద్ధత అన్నాడు, ఒక ఆయన విశ్వాసం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు మనం ఐక్యత కలిగి ఉంటే దేవుడికి ఇష్టం అన్నాడు. అబ్బా, ఇంకొక సోదరు అంది మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడికి ఇష్టం అంది. ఇప్పుడు లెక్కేసుకుందాం, మీ పెన్ను ఉంటే రాసుకోండి, వాళ్ళు ఏం చెప్పారో ఎన్ని చెప్పారో నేను వచ్చిన రిపోర్ట్ అంతా మీకు ఇస్తా. సహవాసం, రైట్. ఒకళ్ళు అన్నారు ప్రేమ అని, ఒకళ్ళు అన్నారు సహవాసం అని, ఒకళ్ళు అన్నారు ఐక్యత అని, ఒకళ్ళు అన్నారు పరిశుద్ధత అని, ఒకళ్ళు అన్నారు విశ్వాసం అని, ఒకళ్ళు అన్నారు దీన మనస్సు అని. 6 వచ్చినాయి. దిద్దుబాట, ఒకళ్ళు అన్నారు దిద్దుబాటు బుద్ధి ఉండాలి మనకని. ఓకే, ఒకళ్ళు అన్నారు విధేయత అని. 8. అసలు ఎన్ని చదువుతారో చెప్పండి, చదువుతా, ఏం కాదు చెప్పండి. ఆయన చిత్తం నెరవేర్చడం ఆయనకి ఇష్టమా? రాసుకో, అది కూడా ఏమైంది 9 రాసుకోవటమే కదా 9. కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండటం 10 రాసుకో. సాలిపోయిందా? ఇంకా చదువుతారా? ఇక నేను మిమ్మల్ని ఇట్లా అడిగితే ఈ దరి నుంచి ఆ దరి దాకా ఎవరు గుర్తొచ్చిందో వాళ్ళు చెబుతూ ఉంటారు. తప్పు లేదు, కానీ సంతోషం వేసింది. ఎందుకో తెలుసా? అసలు దేవుడికి మనం ఏది కలిగి ఉంటే ఇష్టం అనగానే తడుముకోకుండా మీరు పటా జవాబులు స్టార్ట్ చేశారు. చూడు, సూపర్గా ఉంది. నేను కూడా ఒకటి చెబుతా. మీరు 10 మంది 10 చెప్పారు కదా, నేను ఒకటి చెబుతా. సెట్ అయిందో సెట్ కాదో మీరు చూడండి. ఒక్కటే చెబుతా, నేను 10 చెప్పను, ఒకటే చెబుతా. అదేంటో తెలుసా? మనం ఏది కలిగి ఉంటే ఆయన ఇష్టపడతాడో, మనం ఏది కలిగి ఉండాలని ఆయన హృదయము నిండా కోరుకుంటున్నాడో అదేమిటో తెలుసా? ఆయన స్వభావం. కొట్టు.
ఏంటిది? ఆయన స్వభావం. నాకు తెలుసు మీ తలంపుల్లోకి ఇది రాదని. దేవునికి స్తోత్రం. మీరు ఉన్న వాటిల్లో ఏదో ఒకటే చెప్తారని నాకు తెలుసు. అందుకే నేను ఇట్టు అడిగా. నేను అనుకున్నది మీరు చెప్పరని నాకు తెలుసు. ఏమిటది అంటే ఆయన స్వభావం. మనం ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు ఎంతో కోరుతున్నాడట. దేవుడు ఆదాము హవ్వల్ని చేసినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మించెను అనుంది. ఒక్కసారి చూస్తారా? ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు. బైబిల్ ఉంటే చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుతము. చాలు. అక్కడ ఏమన్నాడంటే బాగా వినాలి. ఇంకా తిరిగిన వాళ్ళని నేను పట్టించుకోను. తిరిగే వాళ్ళని అక్కడొకళ్ళు తిరుగుతున్నారు. మర్యాదగా చెబుతున్నా, తిరగకుండా కూర్చోండి. ఎన్ని లక్షల మంది ఉన్నా సరే మనం క్రమశిక్షణ తప్పిపోకూడదు. కూర్చోండి. అంటే ఎక్కువేం తిరగట్లేదు, ఒకళ్ళరా కనపడుతున్నారు. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి చక్కగా. ఒక 10-15 నిమిషాలు. అంటే మీకు ఓపిక ఉన్నా నాకు ఓపిక లేదు. అందుకని సింపుల్గా కొట్టా తెచ్చాను ముగిస్తా. చప్పట్లు కొట్టి దేవుని మయంపరచండి. అంటే మీరు కూడా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు అన్నమాట. దేవుడు అనుకుంటున్నాడు, ఈ మానిటర్లు ఇంకొంచెం పెంచితే నేను ఎక్కువ కేకలేసే అవసరం ఉండదు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే మానిటర్ వరకు పెంచండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనుకున్నాడు. అనుకుని అలానే చేశాడు. ఇక్కడ ఒకటి మిస్ అయింది, మీరు గమనించాలి. మన స్వరూపము మన పోలిక అన్నాడు, కానీ మన స్వభావము చొప్పున అల్ల. పోలిక వచ్చింది, స్వరూపం వచ్చింది. స్వరూపం అంటే దేవుడు కలిగి ఉన్న రూపం. దేవుడు భక్తులకు ఎప్పుడు కనిపించినా నరస్వరూపిగానే కనపడ్డాడు, కానీ జంతువుల్లాగునో, పక్షుల్లాగునో, చేపల్లాగునో, పురుగుల్లాగునో కనపడలా. బైబిల్ మొత్తం చూడండి మీరు. దేవుడు మనుషులకు, భక్తులకు ఎప్పుడు కనిపించినా నరస్వరూపిగానే కనపడ్డాడు. మనం ఎలా ఉన్నామో అలానే కనపడ్డాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దేవుడు తనలాగా మనల్ని చేశాడు. భూమి మీద దేవుని పోలిక కలిగి ఉన్న జీవి ఒక్కటే, మానవుడు. ఇక మిగిలినవన్నీ వేరు. దేవుని స్వరూపంలో నిర్మించబడింది మానవుడు. ఓకే, దేవుని రూపం. రెండవది పోలిక, అమరిక. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనల్ని కూడా త్రిత్వంగానే చేశాడు. మనం కూడా 3 భాగాలు. తెలుసా మీకు ఆ సంగతి? ప్రాణము, ఆత్మ, శరీరం. నా ప్రాణం అల్లాడిపోతుంది అయ్యా అన్నది ఒక ఆమె. నా ప్రాణం అల్లాడిపోతుందా? సరే కానీ అల్లాడిపోతుందని చెబుతున్నా నువ్వెవరివి? ప్రాణానివి కాదా? నేను ఆత్మలే. నా ప్రాణం అల్లాడిపోతుంది అన్నప్పుడు ఆ మాట ఎవరని ఉండాలి? శరీరం అన్న ఉండాలి, ఆత్మన్న అని ఉండాలి. ఇక నా శరీరం సహించట్లేదయ్యా, ఇక నేను చేయలేను అని నువ్వు అంటే, నా శరీరం ఇక అలివి కావట్లేదు అంటే ఆ మాట ప్రాణమన్న అని ఉండాలి, ఆత్మన్న అని ఉండాలి. నీకేం తెలుసు నా ఆత్మ నాలో ఎంత నలిగిపోతుందో? ఈ డైలాగులు కామన్గా మనం వాడే డైలాగులు, అందుకని చెబుతున్నా. లోపల నా ఆత్మ అల్లాడిపోతుంది. ఆత్మ అల్లాడిపోతుంది అన్నమాట మాట్లాడుతుందంటే శరీరమో ప్రాణమో అయి ఉండాలి. చూడు, మనం ఒకళ్ళమే కదా? ఒకళ్ళమా ముగ్గురుమా? ఒక వింత. మనం ఒకళ్ళంగానే కనపడుతున్నాం, కానీ మనలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవడు కోడే నేను 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 అనుకుంటున్నారు. మళ్ళీ ముగ్గురు కలిసి ఒకడే. ఒరు బాబా, ఏంది మాకు ఈ గొడవ అనుకోవాకండి. నా ప్రాణం అంటాడు, నా ఆత్మ అంటాడు, నా శరీరం అంటాడు. 3 విడిభాగాలు. నేను 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 అనే స్వయం స్పృహ కేంద్రాలు 3 ఉన్నాయి మనకి. ఎంతమందికి అర్థమైందో ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతా. అర్థమైంది? ఆహా,
గ్రేటే, మీరు ఈజీగానే అర్థం చేసుకున్నారు. ఈ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే దేవుడి నుంచి వచ్చింది. మనం ఎలా ఒక్కడిగా కనపడుతున్న ముగ్గురుగా ఉన్నామో దేవుడు కూడా ఒక్కడిగా కనపడుతున్న ముగ్గురుగా ఉన్నాడు. మనం 3 భాగాలైనా కూడా ఒక్కడే మానవుడు అయినట్టు దేవుడు 3 భాగాలుగా ఉన్న ఒక్కడే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పిత, పుత్ర, పవిత్రాత్మ. ఓకే, ఈ 3 భాగాలు. స్వరూపం ఇచ్చాడు, పోలిక కూడా ఇచ్చాడు. బాగా వినండి, అర్థం కాని సోది అని చెప్పను నేను. అర్థమయ్యే 4 ముక్కలు చెప్పి ముగిస్తా. నాకు డౌట్ వచ్చింది, దేవా స్వరూపం ఇచ్చావు, పోలిక ఇచ్చావు, మరి స్వభావం ఏదయ్యా అంటే దేవుడిచ్చిన సమాధానం దానికి వేరే ప్రాసెస్ ఉంది. స్వరూపం, పోలిక మీకు ఇవ్వటం నాకు ఈజీ, కానీ నా స్వభావం ఉందే, నా స్వభావం కొద్దిగా నేను ఎక్కువ టైం తీసుకొని అది మీలో నేను ప్రత్యేకంగా రూపుదిద్దాలి. దానికి వేరే ప్రాసెస్ ఉంది. దానిలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకొని రావాలనేదే నా ఆశ, ఆకాంక్ష, నా హృదయ వాంఛ, నా ఇష్టము అని చెప్తున్నాడు దేవుడు. దేవుని పోలిక మనకు రావటం ఈజీ, దేవుని స్వరూపం రావటం ఈజీ, కానీ దేవుని స్వభావము అంటే వ్యక్తిత్వము, మెంటాలిటీ మనకు రావాలంటే అది ప్రత్యేకమైన ప్రాసెస్ అట, అది ప్రత్యేకమైన వర్క్ అట. అది మనలో రూపుదిద్దడానికి దేవుడు ప్రత్యేకంగా సంవత్సరాలు పని చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆ పనిలోకి మనల్ని దించాడు. ఈ మాట ఎక్కడ రాస్తుందంటే పేతురు రాసినటువంటి 2 పత్రిక 1వ అధ్యాయం. ఒక్కసారి చూడండి, బైబిల్ తీసి. బైబిల్ ఉన్నోళ్ళందరూ బైబిల్ తీయండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 5వ లైన్ చదువు. దేవ స్వభావమునందు పాలివారగునట్లు ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. బాగా వినాలి. ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడును గాక, మన మనోనేత్రాలు వెలిగించును గాక. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధించబడును గాక. ప్రభు సన్నిధి, ప్రభు వాక్యం మనకు ప్రత్యక్షమగును గాక. ఆమేన్. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి, వింటే మీరు తృప్తిగా ఇంటికి వెళ్తారు. బాగా వినండి. అసలు దేవుని చిరకాల వాంఛ, కోరిక ఏంటో పరిశుద్ధాత్మ బయలుపరిచాడు ఇప్పుడు మనకి. మనం ఆత్మ కృపావరాలు పొందటం దేవుడికి ఇష్టమే, మనం ఆత్మ ఫలం ఫలించటం దేవుడికి ఇష్టమే, మనం సమృద్ధి కలిగి ఉండటం దేవునికి ఇష్టమే, మనం ప్రేమ కలిగి ఉంటాం, ఐక్యత కలిగి ఉంటాం, సహవాసం కలిగి ఉంటాం, అన్నీ ఇష్టమే. కానీ వీటన్నిటికంటే శ్రేష్టంగా దేవునికి ఏది ఇష్టం అంటే ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని మనం స్వతంత్రించుకోవటం దేవుడికి ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పారు 10-12 రకాల మాటలు చెప్పారు. మీరేమన్నారు? పరిశుద్ధత అన్నారు, విశ్వాసం అన్నారు, విధేయత అన్నారు, చాలా చెప్పారు. ఇవన్నీ కలగలిపి దేవ స్వభావం అన్న దానిలో ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పిన 10-12 రకాలు దేవ స్వభావం అన్న దానిలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. దేవ స్వభావంలో ప్రేమ ఉంది, అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడింది యోహాను పత్రికలో. దేవునిలో పరిశుద్ధత ఉంది, అందుకే కెరూబులు, సెరాపులు పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు నొందురు.
దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. కెరూబులు సెరాబులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుదురు. ఆగో ఆగో, ఏమని 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 అరుస్తున్నారు? పరలోకంలో ఏ వినపడింది? పరిశుద్ధి 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 అని వినపడుపురమదిగో పద పదరే ప్రియులారా. పరిశుద్ధి పరిశుద్ధి ఆగో అని వినపడిద్దంట అక్కడ. పరలోకంలో వినపడేది పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి. పరలోకంలో దేవుణ్ణి గూర్చి పలికేది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన ఆల్రెడీ త్రియేక దేవుడై సహవాసం కలిగే ఉన్నాడు. మీరు చెప్పిన సహవాసం అందులోకి వచ్చింది. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు ఉంది కనుక మీరు చెప్పిన విధేయత యేసు స్వభావంలో ఉంది. మీరు చెప్పినటువంటి సకల శుభలక్షణాలన్నీ మనం ఏం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడని నేను అన్నదానికి మీరు చెప్పిన 10 రకాల శుభలక్షణాలన్నీ నా యేసయ్యలో ఉన్నాయి, నా దేవుళ్ళలో ఉన్నాయి. గట్టిగా ఇప్పుడు ఇవన్నీ మనకు రావాలంటే మనకి ఆయన స్వభావం కావాలి. మీకు ఇష్టమో లేదో నాకైతే తెలియదు, ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండటం. దేవుడికి మాత్రం అదే కోరిక ఉంది. నా పిల్లలందరికీ నా బుద్ధే రావాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు. కొంతమంది తల్లుల్ని చూసి కొంతమంది పక్కోళ్ళు అంటుంటారు, మీ అమ్మాయికి అచ్చం నీ పోలికే వచ్చిందే, ఆ ముక్కు ఆ కళ్ళు ఆ నవ్వు నవ్వితే అచ్చం నువ్వు నోటు ఊడిపడ్డట్టు ఉంటుంది, అచ్చం నీలాగానే ఉంటుంది అన్నారు అనుకో. ఈ అమ్మతో ఆ అమ్మాయి ఏమంటే తెలుసా? ఆ వచ్చి సచ్చిందిలే, నా రూపం నా అవతారం వచ్చి సచ్చింది సచ్చింది సచ్చింది. ఏంది అట్టన్నావు? రూపం వస్తే సరే, బుద్ధి రావద్దు. మా అమ్మ మా నాన్న సంబంధాలు చూసి చక్కగా ఇదిగో ఇతను నీ భర్త అని చెప్తే పిచ్చోడిని చూపించి నీ భర్త అంటే అలాగ తలోంచి చేసుకున్నా. ఆ దరిద్రత అట్లేదు, పోయింది పోయింది సచ్చింది పోయి సచ్చింది అంటే ఏం పోయింది? ఇప్పుడు అట్లాంటి అమ్మాయిని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అసలు మీ అమ్మాయికి అచ్చం నీ ముక్కు నీ కళ్ళు నీ చెవులు నీ నోరు అచ్చం నీలాగానే ఉందంటే అమ్మ ఆనందపడిద్దే? పుట్టకొత్తే సరే ఉంది, బుద్ధి రాలేదుగా. మనం కూడా అనుకుంటాం. కొంతమంది మనుషుల్ని చూసి అది వీడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడురా అని చూస్తుంటే వాడు వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు అంటే ఇంకొకడు అంటాడు వాళ్ళ నాన్నలానే ఉంటాడు కానీ వాడంత మంచోడు కాదు, వీడు పెద్ద ఎదవా, వీడు మామూలు ఎదవ కాదు, వీడు పెద్ద గాలుడు, వీడికి ఆయన రూపం వచ్చింది కానీ పాప ఆ నీతి రాలా వీడికి, వీడొట్టి గాలి ఎదవా అంటారా అనరా? రైట్. ఇప్పుడు పోలిక స్వరూపం గొప్పదా స్వభావం గొప్పదా? కొట్టు. ఏది గొప్పది? ఒకళ్ళు వచ్చి అయ్యో అబ్బాయిని కన్నావు, నీ బుద్ధే మంచి బుద్ధి అనుకుంటే నీ కాడికి మంచోడయ్యా, అస్సలు నీ బుద్ధిని మించిపోయాడయ్యా. అబ్బా ఏం బుద్ధయ్యా, ఎంత జాలయ్యా, ఎంత ప్రేమయ్యా, ఎంత కనికరమయ్యా, ఎంత మంచితనమయ్యా, ఎంత మంచి పలకరింపయ్యా, చిరునవ్వు నవ్వి నోరారా పలకరిస్తాడయ్యా. అబ్బో నిన్ను మించిపోయాడయ్యా బుద్ధిలో, మయ్యా జాలిలో, మంచితనంలో. అమ్మా అబ్బా మించిపోయారమ్మా నిన్ను అంటే అప్పుడు ఉంటుంది నాన్నకు అప్పుడు ఉంటుంది, ఇక మామూలుగా ఉండదు. అట్లా అనకుండా అయ్యా అబ్బాయికి ఇంకా నీ అంత ఇది రాలేదనుకుంటా, ఎందుకట్టన్నా? కాదులే అబ్బాయి ప్రవర్తన నీలాగా లేకపోతేనో నీ అంత ఇది రాలేదనుకుంటా, వచ్చిందిలే మనం ఫీల్ కాకుండా. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నువ్వు పర్లేదు కానీ వాడు పెద్ద ఎదవన కన్నట్టున్నావుగా, ఎదవనే అని చెప్పకనే చెప్పినట్టు.
ఇప్పుడు మీరు చెప్పండి, స్వరూపం గొప్పదా, పోలిక గొప్పదా, స్వభావం గొప్పదా? ఒక మంచి తండ్రి, మంచి వ్యక్తిత్వం గల తండ్రి, మంచి మనస్తత్వం గల తల్లి తన పిల్లలకి ఏం రావాలని కోరుకుంటారు? నంబర్ 1, నా బిడ్డలకి నాకన్నా మంచి బుద్ధి రావాలని కోరుకుంటారు. దేవుణ్ణి కూడా అది అడుగుతారు. అయ్యా 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 నా కొడుక్కయ్యా, అయ్యా నా కొడుక్కయ్యా, నా ముక్కే రావాలి ప్రభువా, నా మూతే రావాలి ప్రభువా, నా పళ్ళే రావాలి ప్రభువా, వంకర పళ్ళు, నా కళ్ళే రావాలి ప్రభువా, మెల్లకళ్ళు అని ఎవరు అడగరు. ఎవరు కోరుకున్నా, అయ్యో నా బిడ్డకి మంచి బుద్ధి ప్రసాదించు, అయ్యా నా మంచి బుద్ధిగా, నాకంటే మించిన మంచితనం, మంచి బుద్ధి నా బిడ్డకి అయ్యా, నా బిడ్డ బతుకుని మార్చయ్యా, నా బిడ్డకి మంచి స్వభావం అయ్యా. ఏ తల్లి అడిగినా, ఏ తండ్రి అడిగినా ఆ కోరికే అడుగుతారు దేవుణ్ణి. ఎంతమంది ఒప్పుకుంటారు? డౌట్ లేదుగా. మరి ఒక తల్లిగా, తండ్రిగా నీ పిల్లల గురించి నువ్వు అట్లా కోరుకున్నప్పుడు, మరి మీ నాన్న, మా నాన్న, మన అందరి నాన్న ఏం కోరతాడని ఊహించు ఒకసారి. ఏం కోరతాడండి? ఆయన పిల్లలమైన మనకి ఆయన బుద్ధే రావాలని కోరుకుంటాడు. చాలా సంతోషం. ఇప్పుడు ఆ బుద్ధి మనకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు, మనకు కూడా ఆశ ఉంది. మనం పాటలు కూడా పాడుతాం తెగ. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఆగో, ఏం కోరిక? ఏం కోరిక? ఆస్తులన్నీ పెరగాలని, అప్పులన్నీ తీరాలని, ఇదా కోరిక? మీరు ఏదో పాడినట్టున్నారు ఇందాక, ఏదో పాడండి. ఏంది? యేసులాగే ఊగుతా పాడాలండి, ఏదో ఊగండి. యేసులాగే ఎవరిలాగా? అదే నీ కోరిక? ఇదేనా? ఇదేనా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఆగు. ఇప్పుడు నేను పాడానని పాడావా, లేకపోతే నిజంగా నీకు ఆ కోరిక ఉందా? ఏసయ్య లాగా ఉండాలని నాకు కూడా ఉందా? నన్నోడు చేతులు ఎత్తండి. రైట్, మంచి కోరిక బిడ్డ, మంచి కోరిక. ఏసయ్య లాగే నువ్వు ఉండాలని ఆ పరమ తండ్రి కోరిక కూడా. ఆయన స్వభావం నీలోనికి రావాలని, దేవ స్వభావంలో నువ్వు పాలివాడవు, పాలిదానవు కావాలని ఆయన కోరిక. అంటే ఇప్పుడు పాలివారం అవుతున్నాము అంటే ఇంతకుముందు మనకు ఆ స్వభావం లేదని అర్థం. మరి ఏ స్వభావం ఉంది? ఆదాము హవ్వల్ని చేసినప్పుడు వాళ్ళు మానవ స్వభావంతో ఉన్నారు. మన మొట్టమొదటి స్వభావం మానవ స్వభావం. తర్వాత సైతానుగాడు వచ్చి శోధించిన తర్వాత దుష్ట స్వభావం అనేది వచ్చింది. ఫస్ట్ మానవ స్వభావం, తర్వాత దుష్ట స్వభావం. ఇప్పుడు వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు మనలో ఉన్న ఆ దుష్టత్వాన్ని కడిగేసి, ఆ పాపాలని కడిగేసి, ఆ దుష్ట స్వభావాన్ని తొలగించి ఇక దేవ స్వభావాన్ని మనలో నింపటానికి మొదలుపెట్టే ప్రక్రియే బాప్తిస్మము. కొట్టు.
బాప్తిస్మము ద్వారా నిన్ను టేకప్ చేసి నీలో ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ దుష్ట స్వభావాన్ని దుళ్ళగొట్టి ఆ పాపాలన్నీ కడిగి ఇక నెక్స్ట్ డే నుంచి నీలో పని మొదలు పెడతాడండి దేవుడు. ఇప్పుడు మనలో ఆల్రెడీ బాప్తిస్మం పొందిన వాళ్ళకి పని మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు చూడు, వీళ్ళందరికీ ఈరోజు మొత్తం కడిగి శుభ్రం చేసి ఆ తర్వాతి గంట నుంచి పని మొదలు పెడతాడు. ఇక ఏ పని మొదలు పెడతాడో తెలుసా? ఒకటి వెళ్ళగొట్టడం, ఒకటి నింపటం. వెళ్ళగొట్టే దేన్ని? దుష్ట స్వభావాన్ని. అంతకుముందు ఉందే మనలో ఆ పాపాలు చేసే బుద్ధి, ఆ పనికి మాలిన బుద్ధి, ఆ బూతులు తిట్టే బుద్ధి, ఆ మందు తాగే బుద్ధి, ఆ గాలి తిరుగులు తిరిగే బుద్ధి, ఆ దొంగ చూపులు చూసే బుద్ధి, ఆ దొంగతనాలు చేసే బుద్ధి, ఆ జనాల్ని నెత్తిన చేతులు పెట్టే బుద్ధి, ఆ లంచాలు తీసుకునే బుద్ధి, ఆ వంచనలు చేసే బుద్ధి, ఆ పనికి మాలిన పాపిష్టి బుద్ధి, ఆ కుళ్ళు బుద్ధి, అసూయ బుద్ధి, ఆ దుష్ట స్వభావం, ఈ శరీర స్వభావం. దీన్ని దొళ్ళగొట్టి దైవ స్వభావంతో నిన్ను నింపటానికి ఇక స్టార్ట్ చేస్తాడు వర్క్. అదండి అసలు ప్రాసెస్, అసలు పని అదండి, దేవుడు చేస్తున్న పని. దానిలోకి నిన్ను తీసుకొని రావడానికే దేవుడు నిన్ను రమ్మని పిలిచాడు, చేయబట్టుకున్నాడు. ఈరోజు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అందులోకి తీసుకెళ్ళడానికి. చాలామందికి ఇదొక కోరిక, కోరాలి అన్న సంగతే తెలియదు. ఏ కాడికి మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి అయ్యా మా అబ్బాయి, మోకాళ్ళు వేసిన అయ్యా మా అమ్మాయి అని కొంతమంది అయ్యా అప్పులు, కొంతమంది అయ్యా రోగం అని. అప్పులు, రోగం, అబ్బాయి, అమ్మాయి అన్నీ తెలుసు. నువ్వు దేవుని ముందు మోకాళ్ళు వేసినప్పుడు ముందు అడగాల్సినది ఏంటంటే, నీ వలే నన్ను చెయ్యి, నీ స్వరూపంలోనికి, నీ స్వభావంలోనికి, నీ పోలికలోనికి నన్ను మార్చు. ఇది తమ్ముడు, ఇది అక్క, ఇది అన్న, ఇది చెల్లి, మనం ఎప్పుడు దేవుణ్ణి అడగవలసిన ప్రధానమైన ముఖ్యమైన కోరికే. ఇది ఎలా వచ్చింది మనలోకి? రెండు విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎలా వచ్చింది అంటే, ఒకటి, ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలన్న ఆశ ఉండాలి. ఏముండాలి? ఏ ఆశ ఉండాలి? ఆయన లాంటి వ్యక్తిత్వం నేను పొందుకోవాలన్న ఆశ ఉండాలి, ఒకటి. రెండవది, ఆశ ఏం చేసిద్దంటే దేవుణ్ణి అడిగేటట్టు చేసిద్ది. అప్పులు తీరాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తండి. అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి అప్పులు ఉన్న వాళ్ళందరూ. ఇంకెవరికండి లేనిది? అందరూ చేతులు ఎత్తారుగా. అప్పులు ఉన్నాయి. పాపం, ఏం బాధపడవాకండి, నేను కూడా చేసేలే మంది కూడా లక్షల్లో ఉందిలే. దేవునికి స్తోత్రం. ఎంత చెట్టుకి అంత గాలని, ఎంత తోడికి అంత అప్పు. స్తోత్రం. నిజంగా నేను కూడా ఇవ్వాల్సింది ఉన్నాయండి అప్పులు. ఎవరికో అన్నా నీకు అప్పులు ఏంది అనవాకండి, ఉన్నాయి. మరి ఏం చేద్దాం, నేను కూడా తీసుకున్నా. అయితే దేవుడు ఇస్తాడులే, నాకేం టెన్షన్ లేదు. నేనేం జుట్టు బిక్కోను, గందరగోళంగాను, నేను కూడుమ అనుకొని దిగులు వేసుకొని పోను. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, నా కోసం ఏ అద్భుతమైనా చేస్తాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు అట్లంటే అయిపోయి దేవుంది అవన్నీ తీసేస్తాడు. కానీ దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు మనం కోరవలసినటువంటి ముఖ్యమైన కోరికే జీవితాంతం మర్చిపోవద్దు. ఎప్పుడు మోకాళ్ళు వేసినా, నా తండ్రి నన్ను నీ వలె మార్చు, నాకు ఆశగా ఉంది, నన్ను నీ వలె మార్చు, నీ స్వరూపం, నీ పోలిక నాకు ఇచ్చావు, నీ స్వభావాన్ని కూడా నాకు ఇవ్వు, నీ బుద్ధి నాకు రావాలయ్యా. ఈ స్వభావం అంటూ నీకు చేత కాకపోతే, కొంతమందికి పాపం చదువు లేని వాళ్ళకి అన్నీ ఏదో అడగమని చెప్పాడు అబ్బాయి, అదేంది ఎందుకు చెప్పాడు అబ్బాయి ఏదో అంటుంటారు. అందుకని నీకు అర్థమయ్యేటట్టు చెబుతా. స్వరూపాలు ఇవన్నీ నీకు అర్థం కావు, స్వభావాలు నీకు అర్థం కావు. కాబట్టి అయ్యా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చెయ్యి. ఈ మొక్క అయితే అనగలవు, ఈ మాట అయితే అనగలవు. అయ్యో ఎప్పుడన్నా మోకాళ్ళే, అమ్మా అయ్యో నీ బుద్ధి నాకు ఇవ్వవా, నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చేయవా. నేను కూడా చేస్తా ఈ ప్రార్థన, మీరు కూడా చేయండి. ఒకటి ఆశ ఉండాలి, రెండు ఆయన అడగాలి, నీలాగా నన్ను మార్చు, నీ వ్యక్తిత్వం నాకు కావాలి, ఎందుకంటే అది నాకెంతో ఇష్టమైన మనస్సు. నీ వ్యక్తిత్వ సౌందర్యం కావాలి, నీ బుద్ధి నాకు కావాలి, నీ వలె ఉండాలి, నీలాగా బతకాలి. ఆశ ఉంది,
కానీ అష్టవంకరలో బతకలేకపోతున్నా. నాకు ఆ శక్తిని ఇవ్వా, నీ వలే నన్ను మార్చవా, నీ బుద్ధి నాకు ఇవ్వవా అని అడుగుతా ఉండు. రోజు అడుగు. నా తండ్రి నీకు ఇయ్యకపోతే అప్పుడు అడుగు. సమస్యలకు పరిష్కారం అడుగుతావు, పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతావు, ప్రార్థనలో ఎన్నో విషయాల్లో జయం అడుగుతావు. మంచిదే, అడుగు. వాటన్నిటితో పాటు అన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు, నీ బుద్ధిని నాకు దయచేయి, నీ స్వభావాన్ని నాకు దయచేయమని నువ్వు అడుగు. మనం ఏదైనా సరే దేవునిని ఆశించి అడగకపోతే దేవుడు స్పందించడండి. ఆశ ఉండాలి, అడగాలి. ఏదైనా సరే అలా దేవుణ్ణి అడుగుటయే ప్రార్థన అంటే. వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రతిరోజు కొంత సమయం నీ సమస్యలు ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది, దేవునికి చెప్పుకో. కానీ వాటన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు అని అడుగు. ఈ రోజు నుంచి నువ్వు అడుగు. ఇది ఒక బలమైన మాట అండి. ఈ ఒక్క మాటతో ఇంటికి పోవచ్చు నువ్వు. ఇక అయినా ఒక మాట చెప్తా. ఆ బుద్ధిని మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఎరిగిన నువ్వు అదే ఆశను ఆయన ముందు వ్యక్తం చేస్తే ఆమేన్ అంటాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం, ఆ పాత ప్రాచీన స్వభావాన్ని దుళ్ళగొట్టి వెళ్ళగొట్టి తన దైవ స్వభావంతో నిన్ను నింపుతాడు. స్టార్టింగ్లో మనం ఎవరమి? మానవులమై. తర్వాత దుష్టుడి చేత శోధింపబడి ఏమయ్యాము? దుష్టులమయ్యాము. దుష్ట స్వభావాన్ని పొంది దుష్టులమయ్యాము. అలాంటి మనల్ని ఇప్పుడు చేతుల్లోకి తీసుకొని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఈ దుష్టులైనటువంటి పిల్లలలో ఉన్నటువంటి, ఈ అవిధేయత పిల్లలలో ఉన్నటువంటి, ఈ ఉగ్రత పాత్రమైనటువంటి ఘటముల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వం, అవిధేయత, ఉగ్రత పాత్రమైన నేరములన్నీ తొలగించి దేవుడు తన స్వభావాన్ని మనలో నింపటానికి పని చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నిజంగా మనం పూర్తిగా దైవ స్వభావంతో నింపబడ్డామనుకో, ఆ తర్వాత మన కేడర్ ఏంటో తెలుసా? దైవములు. అసలు మనల్ని ఏం చేయాలని చేతపట్టుకుంటున్నాడో తెలుసా? దైవాలను చేయాలని కోరిక, ఆయన కోరిక. అది మన మీద ప్రణాళిక. మనమేంది? మనం దైవం ఏంటి? దైవాన్ని మనం ఆరాధిస్తాం, మనం మొక్కుతాం, ప్రార్థిస్తాం, కానీ మనం దైవం అవటం ఏంటి? నేను చెప్పేది నిజమమ్మా. నిన్ను ఒక దైవంగా మార్చాలనే యేసయ్య నిన్ను చేతబట్టుకున్నాడు. ఎంతమందికి అర్థమైందో మరి చేతులు ఎత్తితే సంతోషపడతాను, నిజంగా అర్థమైతే. దయ్యములాగా ఉన్న మన బతుకుల్ని, దుష్టత్వంతో నిండిపోయిన మన బతుకుల్ని చేతబట్టి ఆ దుష్టత్వాన్ని మనలో నుంచి వెళ్ళగొట్టి దైవములుగా మార్చాలనేదే యేసయ్య కోరిక. యేసయ్య ఏమై ఉన్నాడు? మానవుడై ఉన్నాడు మరియు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ముందు మానవులమై ఉన్నాము, తర్వాత దుష్టుడి శోధనకు లోన ఏమయ్యాము? దుష్టులమయ్యాము. ఇప్పుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దైవములను చేయాలని కోరుకుంటున్నాడు. అది తమ్ముడు దేవుని ప్లాన్. కొంతమంది మనుషులను చూసి, మా అమ్మ దేవత లాంటిది, మా నాన్న దేవుడు అని పిల్లలు చెప్పుకుంటారు. ఎవరు అమ్మ వాళ్ళకి దేవత, ఎవరు నాన్న వాళ్ళకి దేవుడు. కర్ర తీసుకొని బాధారు అనుకో, ఏమంటారండి? మా అమ్మ దెయ్యం, మా సరే వదిలే. కొంతమంది మనుషులు చూసి అంటారు, అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా, దేవుళ్ళ లాంటోడు అయ్యా, అమ్మా దేవుళ్ళ లాంటి దానివమ్మా నువ్వు అంటారు. ఏదో ఒక సుబుద్ధి మన దగ్గర చూసి, ఒక దానగుణం, ఒక దయాగుణం, ఒక కనికరం, ఒక మంచి బుద్ధి మన దగ్గర చూసి, అమ్మో నువ్వు దేవుళ్ళ లాంటి దానివమ్మా, అయ్యో నువ్వు దేవుళ్ళ లాంటోడు అయ్యా అంటారు. నా ప్రభు ఏం చేయకూనుకున్నాడో తెలుసా? లాంటోడు కాదు, అసలు దైవాన్ని చేయాలని పూనుకున్నాడు. ఆయన మానవుడు మరియు దేవుడై ఉన్నట్టు మానవులమైన మనల్ని దేవుడుగా, దైవములుగా చేయాలనేది ఆయన అనాది సంకల్పం. 82వ కీర్తన 6వ వచనం, తొందరగా చూడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. చాలు.
ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? చదువు, మళ్ళీ చదువు అదే మాట. మీరు దైవములనియు 82వ కీర్తన 6వ వచనం చదువుతున్నాడు. మీరు దైవములనియు మీరందరూ మనం దైవాలం ఏందండి? మీరందరూ సర్వోన్నతుని కుమారులు కుమార్తెలట. సర్వోన్నతుడు ఎవరు? పరలోక తండ్రి. ఆయనకి కొడుకులం కూతుళ్ళమాట. ఎప్పుడయ్యామో? ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసం వ్యక్తపరిచామో అప్పుడే మన లిస్టులో రాశాడో తెలుసా? ఇదిగో ఫలానా మరియమ్మ, ఫలానా పేరు కలిగిన తల్లి, ఫలానామే నా కూతురు, ఫలానా అబ్బాయి నా కొడుకు అని ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నామో ఆ రోజే మన పేరు దేవుని కొడుకు, దేవుని కూతురు అని రాశాడు. ఏమని రాశాడు? నోరు తెరిచి చెబుతారా? ప్రార్థన చేయమంటారా? మీకేదో ఇబ్బంది కలుగుతున్నట్టుంది. నేను అస్సలు ఒప్పుకోనట్టయితే ప్రార్థన చేయనా? చేయమంటే చెప్పండి, ప్రార్థన చేసేస్తాను. ఇక జంప్ అవుదాం. పెందలాడు నేను కూడా ఇంటికి పోతా. మరేదో నాకేదో పిచ్చి పట్టినట్టు చూస్తున్నారు ఏంది? చెప్పాలి. ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా రాశాడు కదా. పేరులు రాయంగానే సరే, ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు? బుద్ధి. ఆ బుద్ధిని మనలో రూపుదిద్ది ఆయన బుద్ధి మనకు ప్రసాదించి ఆ వ్యక్తిత్వము ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి. నమ్ముతారా? మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నా ఆశ ఉందండి. వీళ్ళలాగే మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి సేవకురాళ్ళని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉంది. తప్ప? న్యాయమేనా? అవుతారా? దేవుడి చిత్తం అయితే అవుతాంలే అన్నా. చెప్పండి. నేను ఎలాగైతే ఆశపడుతున్నానో నేను కూర్చున్న దాని ప్రక్కన మీరు కూడా కూర్చోవాలని నా ప్రభు, నా యేసయ్య మనల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంత బాధపడ్డాడండి. మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టాలని అదిగో ఆ సిలువను మోసాడండి. అదిగో ఆ శ్రమను అనుభవించాడండి. అదండి అసలు ఆయన ప్లాన్. సిలువను మోసాడు, బాగానే ఉంది. కొడుకు కూతురు అని పేరు రాశాడు, బాగానే ఉంది. ఆ స్వభావం ఏమో మన బుద్ధి ఏమో అన్ని వంకర బుద్ధి, మనదేమో వంకర రాక తింకర బుద్ధులు, మన బుద్ధులని పనికిమాల బుద్ధులు. అసలు ఈ బుద్ధులు ఎప్పుడు మారాలి? ఆయనలాగా ఎప్పుడు అవ్వాలి? ఈ జన్మకైద్దంటావా అనే డౌట్ రాలా నీకు? ఇదిగో నిజం చెప్పు. ఈ అష్టవంకరలోన్న బుద్ధి మనది. అసలు ఈ బుద్ధి ఎప్పుడు మారాలి? ఆయనంత పరిపూర్ణత ఎప్పుడు రావాలి? అసలు సాధ్యమేనంటావా? అరే బుడ్డ పిల్లోడు ఎవరైనా ఉన్నారా? ఈ మధ్య లేరు ఎవరు? చిన్న పిల్లోడు ఎవరైనా ఉన్నారా? ఇట్రారా అబ్బాయి, వాడికంటే చిన్నోడు దొరుకుతాడా? వాడు ఇప్పుడు ఈ నా పక్కన నిలబడి అనుకుంటాడు, దారా తొందరగా పరిగెత్తురా, దా మన ముందుకు పోదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే నీకేం ఆశ ఉందిరా? మీసాలు రావాలని ఆశ ఉందా? ఉందా? చూసావు, వాడికి ఆశ ఉందంట. ఎట్లా శాలేమన్నకి మీసాలు ఉందంట. నిజం చెప్పు, ఆశ ఉందా లేదా? ఒట్టి మీసాలేనా గడ్డం కూడా? గడ్డం మీసాలు. వాడి గడ్డం కూడా కావాలి, వాడికి గడ్డం కూడా కావాలంటండి. సరే మరి హైట్ ఇంతే ఉంటావా? నా అంత ఎత్తు కావాలని ఉందా? నా అంత ఎత్తు కావాలని ఉందా? చూడండి, వాడికి గడ్డం కావాలి, మీసాలు, నా అంత ఎత్తు కూడా కావాలి, అంతేనా? నా అంత లావు కావాలని ఉందా? ఇట్నే సన్నంగా ఉండాలని ఉందా? నా అంత లావు. రైట్. ఏది మా ఇద్దరిని చూపించిన ఆయన కెమెరా. ఇప్పుడు మీసాలు గడ్డలు రావాలంటే ఏం చేయాలరా? ఏం చేయాలి? చదవాలా? చదివితే మీసాలు గడ్డలు రావురా?
వాడు అన్నాడు చదివితే వస్తాయని. దేవునికి మహిమ. నేను చెప్పనా ఎలా వస్తాయో? వీడికి దేవుడు నియమించినటువంటి వయస్సు ఒకటి ఉంది. వాడు డైలీ చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే, వాడు డైలీ చేయాల్సింది ఏంటంటే రోజు కడుపు నిండా అన్నం తినాలి. ప్రతిరోజు విసర్జించాల్సినవి అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది. విసర్జించాల్సిన రోజు, నింపుకోవాల్సిన రోజు, ఈ రెండు వాడు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇక స్నానం చేసుకోవటం డైలీ. ఎరా రోజు నీళ్ళు పోసుకుంటావా? పోసుకుంటా. అన్నం తింటావా? తింటా. పొద్దున్నే కార్యక్రమానికి వెళ్ళొస్తావా? రైట్. మూడు విషయాలు. ఏం అనుకోవద్దు ఇలా అంటున్నానని, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. 3 ముఖ్యమైన సంగతులు. నంబర్ 1, వాడు డైలీ స్నానం చేసుకుంటాడు. నంబర్ 2, వాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు. నంబర్ 3, వాడు ఆహారాన్ని తీసుకుంటాడు. ఈ 3 చేస్తాడు. ఇక ఖాళీ దొరికితే ఆట ఆడతాడు. ఆడి పని ఏదో ఆడు చేస్తాడు. అంతేగాని రోజు కూర్చొని ఆ మీసాలు రావాలి, మీసాలు రావాలి, మీసాలు రావాలి అని వాడు ఇక్కడ ఈ పెదవి మీద చేపెట్టి ఇలా ఇలా అంటే వచ్చిందా? నో. దేవుడు వానికి సృష్టిలో ఎలా పెట్టేశాడంటే, వానికి ఒక ఏజ్ వచ్చినప్పుడు వాని చర్మంలో మార్పు వచ్చేస్తుంది. చాలా స్మూత్గా ఉన్న ఈ చర్మం మందం వచ్చేస్తుంది. ఈ చర్మంలో నుంచే వెంట్రుకలు మొలకెత్తడం మొదలవుతాయి. దేవుడు ఏ షేప్ ఇచ్చాడో ఆ షేప్ వాళ్ళలోకి వాడికి తెలియకుండానే ఓపెన్ అయిపోద్ది. ఏ హైట్ వాడిని డిజైన్ చేశాడో ఆ హైట్ వాడికి తెలియకుండానే, వాడికి అర్థం కాకుండానే వాడు పెరిగిపోతా ఉంటాడు. అంతేనా? లేకపోతే వాళ్ళ అమ్మ చేత, అమ్మో కాళ్ళకి తాడు కట్టి లాగవే, నేను పొడుగవుతాను, శాలేమన్నంత పొడుగవుతానని ఏమన్నా లాగిస్తాడా? రోజు వాళ్ళ అమ్మ అని పడేసి కాళ్ళు పడి ఎప్పుడన్నా లాగిందా? లాగింది. ఎప్పుడు రా కాళ్ళు ఎప్పుట్టినప్పుడు లాగుంటుంది. పొడుగు పెరగాలని లాగలేదుగా. పొడుగు పెరగాలని లాగలేదు, కాళ్ళు ఎప్పుట్టినప్పుడు లాగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గమనించాలి, ఒక ఏజ్ వచ్చినప్పుడు, బాగా వినండి, ఒక ఏజ్ వచ్చినప్పుడు, దేవుడు నియమించినటువంటి టైం వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే వాడి బాడీలో మార్పులు వచ్చేస్తాయి. వాడి శరీరం వెడల్పు అవుతుంది, ఎత్తు అవుతుంది, వాని ముఖంలో మార్పు వస్తుంది, వానికి మీసాల గడ్డలు వచ్చేసి వాడి ఆకృతి పరిపూర్ణతలోకి వస్తుంది. ఇది వాడికి తెలిసి వస్తుందా? తెలిసి తెలియకుండానే వచ్చేస్తుందా? అర్థం అయ్యి కాకుండానే జరిగిపోయిద్ది. దట్స్ ఆల్. అష్టవంకర్లో ఉన్న నా బుద్ధి దేవుని బుద్ధిలాగా ఎప్పుడు మారిద్దన్నా అన్న డౌట్ నీకు అక్కరలా. నువ్వు ఆశ కలిగి ఉంటే, ఈ చిన్నోడు శాలేమన్నా నీలాగా నేను కావాలని ఆశ కలిగినట్టు నువ్వు దేవునిలాగా అవ్వాలన్న ఆశ నువ్వు కలిగి ఉంటే చాలు. అది దేవుని నువ్వు అడుగుతూ ఉంటే చాలు. ఆయన చెప్పిన 3 సంగతులు నువ్వు ఫాలో అయితే చాలు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి. ప్రతిరోజు దేవుడు చేయొద్దన్న పనులని విసర్జించటాన్ని మొదలు పెట్టాలి. ఈ పని దేవుడికి నచ్చదు కదా, నేను ఈ చండాలపు మాటలు మాట్లాడితే నా తండ్రికి నచ్చదు కదా, మానేసేయాలి నేను అని చిన్న చిన్నగా కంట్రోల్ చేసుకోవటం మొదలు పెడతా ఉంటే దేవుడు నీకు తన శక్తిని జోడించి నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీలో పెను మార్పులు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. పెను మార్పులు వచ్చేటట్టు చేస్తాడు. మీలో అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి, మారు మనసు పొందకముందు, రక్షణ పొందకముందు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావా? కొన్ని మార్పులు వచ్చినాయా? కొన్ని మార్పులు వచ్చినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అలా కదిలించండి, చేతులు గట్టిగా కదిలించండి. అబ్బా ఎలా ఎంత బాగుందండి మీరు అట్లా చేతులు కదిలిస్తుంటే. దేవునికి మహిమ. ఆ మార్పులు ఎలా వచ్చినాయి? ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది. ఎవరు మార్చారు? నీకు తెలియకుండానే నీలో పనులు చేసేస్తున్నాడు ఆయన. నీకు తెలియకుండానే ఒక పసివాణ్ణి 6 అడుగుల దేహం వచ్చేటట్టు చేస్తున్న దేవుడే నీకు అర్థం కాకుండానే నీ బుద్ధిని మార్చేస్తాడు తమ్ముడా. నీకు అర్థం కాకుండానే నీ మనసు మారిపోయింది. నీకెందుకు ఆ పని ఆయన చేస్తాడుగా. ఆ పని చేసే ప్రక్రియలో థ్యాంక్ యూ నాన్న, గుడ్ రా, వెరీ గుడ్ బాయ్, వెల్. ఆ పని చేసే ప్రక్రియలోనే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ వాడుకుంటాడు. నిన్ను అలా తీర్చిదిద్ది నీలో దుష్టత్వాన్ని వెళ్ళగొట్టి దైవ స్వభావాన్ని నీలో నింపటానికి దేవుడు పూనుకున్నాడు గనక కొన్ని రకాల పరిస్థితుల్ని, కొన్ని మేలుకరమైనవి ఉంటాయి, కొన్ని కీడుకరమైనవి కూడా అనిపిస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, దేవుని కుమారుడివి, కుమార్తెవైన నీకు కీడు అసలు లేనే లేదు. కీడు అన్నది లేదు. కీడులాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీ మేలు కోసమే వచ్చినాయి. ఇది వాస్తవం.
కీడులాగా కనబడే కొన్ని నీకు తెలియకుండా నీకు మేలుకే మారతాయి. తర్వాత నీకు అర్థమైంది, ఆ రోజు నాకు ఆ పరిస్థితి రాకపోతే వామ్మో నేను ఇలా ఉండేవాడిని కాదు అని నీకే అర్థమైద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని రకాల పరిస్థితులను దేవుడు నీ జీవితంలోనికి అనుమతించి, అవి కొన్ని ఇబ్బందికరమైనవి, కొన్ని ఆనందకరమైనవి, రెండిటిని రప్పించి నిన్ను ఆయన స్వభావంలోనికి రూపాంతరపరుచుకుంటున్నాడు నా యేసయ్యా. ఒకప్పుడున్న పెడద్రం ఇప్పుడు లేదు నీ దగ్గర. ఒకప్పుడున్న నడమంత్రం లేదు ఇప్పుడు నీ దగ్గర. ఒకప్పుడున్న మిడిమేళం లేదు ఇప్పుడు నీ దగ్గర. చాలా విరిగిపోయావు. ఒకప్పుడు పెళపెళలాడే మనిషివి, ఇప్పుడు దేవునికే స్తోత్రం అనే డైలాగులు వచ్చినాయి నీకు. నీకే తెలుసా సంగతి ఎలాగ మారావో. దేవునికి స్తోత్రం. ఎటుపోయిందా నడమంత్రం, ఎటుపోయిందా మిడిమేళం, ఎటుపోయిందా పెడద్రం, విరిగిపోయింది. ఎవరు ఎరగొట్టారు? ఎప్పుడు మొదలుపెట్టాడు పని? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవుడే ఈ ఒక్క మాట కూడానండి. అష్టవంకర్లు ఉన్నాయిగా మన దగ్గర. మన బతుకంత వంకర టెంకర బతుకుగా దేవదూతలకి మనల్ని చూపించి, అది వాళ్ళని చూడండి, వాళ్ళు నా పక్కన కూర్చుంటారు. అయ్యా నువ్వు దేవుడివయ్యా, వాళ్ళని నేను ఎలా చెక్కుతానో, వాళ్ళని నేను ఎలా తీర్చిదిద్దుతానో మీరు చూడండి. కానీ ఈ మాట చెప్పినోడు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా, యూదా గోత్రపు సింహం. పనికి పూనుకుంది ఎవరు? ఆయన. మరి ఆయన పనికి పూనుకుంటే పని ఒక దారి అయ్యిద్దా, మధ్యలో ఆగిద్దా? ఆ దారి అయ్యిద్ది అన్నోళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. అందుకన్నాడు యాకోబుతో, ఆ మాట నీతో కూడా అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యిని విడవను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఏది అనుకున్నానో అది నీలో జరిగిస్తాను. రేపటి రోజున మనం ఆయన చేత రూపుదిద్దబడి రేపు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మనం తిరుగుతుంటే దేవదూతలు బిత్తరపై చూస్తారు. దేవదూతలండి బిత్తరపై చూస్తారు. నిజంగా నువ్వు సామాన్యుడివి కాదయ్యా, అమ్మో నువ్వు మామూలుడివి కాదు. ఈ పిచ్చోళ్ళని, ఈ వంకర టెంకరోళ్ళని ఎంత బాగా మార్చి నీ స్వభావాన్ని ఆళ్ళలో నింపేసి నీ పక్కన తిప్పుకుంటున్నావుగా, నీ పక్కన నిలబెట్టుకున్నావుగా. ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు, అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు, అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఆ స్వభావాన్ని, ఆ బుద్ధిని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి నాలోకి రప్పించడానికి, నింపడానికే రకరకాల శ్రమల గుండా, రకరకాల పరిస్థితుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, లేమి గుండా, కఠినమైన ఇబ్బందుల గుండా నిన్ను ప్రయాణం చేపిస్తున్న, నడిపిస్తున్న. ఎందుకో తెలుసా? నిన్ను అలా ఆయన వలె మార్చడానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు చిత్తం వచ్చినట్టు నన్ను చేసుకోవచ్చు అంటావా, లేకపోతే కాదు నా ఇష్టం వచ్చినట్టు దేవుడు చేయాలంటావా? ఎంతమంది అప్పచెప్తారండి? తన చిత్తమే నాలో జరగాలి. మనసారా కోరుకుంటున్నారా? మరి ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఇలా ఎందుకు చేసావని ప్రశ్న ఎందుకు వేస్తున్నావు? ఇలా ఎందుకు చేసావని అడ్డ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? అడగొద్దు. ఒకటే అనాలి, నువ్వు ఎందుకు చేసావో
ఇప్పుడు నాకు అర్థం కాదు, కానీ భవిష్యత్తులో అయితే నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చేయగలవు. కాబట్టి నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీ ఆలోచన చొప్పున నన్ను నిర్మించి, నీవు అనుకున్న విధంగా నన్ను సిద్ధపరిచి, నీ పోలికలోనికి, స్వరూపంలోనికి, స్వభావంలోనికి నన్ను మార్చి నీ రాజ్యంలో నిలుపు. నాకంతే చాలు ప్రభువా. నీ బుద్ధి నాకు కావాలి, నీ పోలిక స్వరూపం నీలాగా నేను ఉండాలి, నీతో ఉండాలి. ఇలాంటి ఆశ, ఈ విధమైన ప్రార్థన మనం కలిగి ఉంటే, చిన్నవాడి దేహంలో వాడికి తెలియకుండానే మార్పులు వచ్చి వాడు పెద్దోడైనట్టు, నీకు తెలియకుండానే నీలో అనేక రకాల మార్పులు వచ్చి నువ్వు పరిపూర్ణుడు అవుతావు, పరిపూర్ణాలు అవుతావు. ఇంకేం కావాలి? దీనికి మొదటి మెట్టేమిటి? మారు మనస్సు, బాప్తిసం. ఆ తర్వాత ఇక ఏం చేస్తాడు? మొదలు పెడతాడు పని. కాబట్టి ఇక గుర్తుపెట్టుకోండి, ఏనాడైతే రక్షణ పొంది దేవుని సొత్తు స్వాస్థ్యం అయ్యామో ఆనాటి నుంచి ఆ పరమ కుమ్మరి వేళ్ళు మన లోపల పనిచేయటం మొదలు పెట్టాయి. సొలొమోను అని చెప్పాడు కదా, మన లోపల పనిచేయటం మొదలు పెడతాయి ఆ వ్రేళ్ళు. ఆ యజమాని తనకిష్టమైన పాత్రగా మనల్ని మలుచుకోవటం మొదలుపెట్టాడు. కొంతమంది రక్షింపబడ్డోళ్ళ జీవితంలో ఇప్పటికే మొదలుపెట్టాడు. వీళ్ళ జీవితంలోనేమో ఇక ఈ మరుగంట నుంచి మొదలు పెడతాడు. ఆ కుమ్మరి వేళ్ళు కొన్నిసార్లు నీకు స్మూత్నివ్వచ్చు. కుండ గిరా 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 సారి మీద తిరుగుతా, ఆహా చక్కల గింతలు ఉన్నాయి, ఆహా ఆహా అని అనుకోవచ్చు కాసేపు. ఆ వేళ్ళు ఆ మట్టి పాత్రలోనికి వెళ్ళి మొత్తం అలాగ ఒక పక్క నుంచి ఒత్తుతా ఉంటే నొప్పిగా కూడా అనిపించవచ్చు. అందుకే మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు గిలిగింతలు పెట్టే సన్నివేశాలు, కొన్నిసార్లు నొప్పి పుట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి. మెంటల్గా ఫిక్స్ అవ్వండి. నువ్వేం చేసినా సరే నీ సారి మీద నుండి నన్ను మాత్రం త్రోసివేయొద్దు అని అడగండి. పాడదామా? నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి. ఆ పరమ కుమ్మరికి మట్టి ముద్దలు అందించే పనిలో నన్ను పిలుచుకున్నాడు. అర్థమైతే మీరు స్పందించేవాళ్ళు. ఈరోజు ఏళ్ళను కూడా పిలిచాడు. ఆ పరమ కుమ్మరి సారి మీదకి మట్టి ముద్దల్ని సమకూర్చే పని, జత పని సేవకులకు అప్పచెప్పబడింది. ఇప్పుడు కూర్చున్న మీరందరూ ఎవరు అనుకున్నావు? ఆయన చెప్పాడుగా మొదటి కోటంలో మట్టి ముద్దలని. సల్మాన్ అన్నయ్య, మీరందరూ మట్టి ముద్దలు, ఫస్ట్ నేను మట్టి ముద్దనే, నన్ను ఒక షేపులోకి తెచ్చాడు. తెచ్చి అట్లా లైన్లో పెట్టి ఇక పిలుస్తున్నాడు మొత్తాన్ని, రండి 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 అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉన్నా అర్థమైన చేయగలిగింది ఏం లేదు. ఇంకా లేచి నిలబడాల్సిందే. దేవునికి స్తోత్రం. లేండి. ఆ పరమ కుమారి సారె మీదికి రాగోరినటువంటి వారలారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? బాప్తిస్మం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ప్రాచీన దుష్ట స్వభావం నుండి విడుదల పొంది దైవ స్వభావంలో పాలివారై దైవములు అన్న మెట్లోనికి వెళ్ళాలని ఆశ కలిగిన వారలారా ఎవరైనా ఉన్నారా? మీరు బాప్తిస్మానికి సిద్ధమే కదా? బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడ్డారు. ఇంకా ఎవరైనా ఉన్నారా బాప్తిస్మానికి? అన్నా నేను మొన్న మిస్ అయ్యాను, నిన్న మిస్ అయ్యాను, ఈరోజు నాకు బాప్తిసం ఇస్తారని ఆశతో వచ్చాను అన్న, నాకు యేసు రక్తంలో కడగబడాలన్నా, నేను బాప్తిసం పొందాలని వచ్చాను అన్న అన్నోళ్ళు పరిగెత్తి ముందుకు వచ్చేసేయండి. ఇంకా ఈ జనాల్లో ఇంతమంది సమూహంలో ఇంకా ఎవరైనా ఉంటే ఆ చివర పందిళ్ళ బయట దగ్గర నుంచి ఇంకా ఇదే పిలుపు. ఈరోజు గడిచిందంటే ఇక రేపు నీకు ఇక్కడికి వస్తే ఏం కనపడదేడా? శాలేమన్నా అసలే కనపడ్డావు. స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలలోను పురుషుల్లోనూ ఇదే పిలుపు. అన్నా నేను బాప్తిసం కోసం వచ్చానన్నా, అన్నా నా పాపాలు కడిగేసుకోవడానికి వచ్చానన్న పరిగెత్తు రావాలి, వేదిక ముందుకు రావాలి, ఇక్కడికి వచ్చేసేయాలి. మీరు ఈ పక్క నుంచి అటు వెళ్ళిపోండి అన్న, వాళ్ళని తీసుకెళ్ళండి. స్టేజ్ వెనక బాప్తిస్మాల కార్యక్రమం జరిగిద్దమ్మా, పదండి. వస్తాను, నేను అక్కడికి వస్తాను, పండి.
మీరు కూడా పదండి నాన్న చిన్నగా, ఇలానే వాళ్ళ వెంట. బాప్తిస్మా పొందాలనుకున్న వాళ్ళు త్వరగా రావాలి, ఇంకా దూరాల్లో ఉన్నవాళ్ళు త్వరగా వచ్చేసేయాలి. పొందన్నారు, వెరీ గుడ్. సిద్ధమైన వాళ్ళు వెళ్తున్నారు, రండి త్వరగా రండి. బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళు వందనాలు. ఇదే పిలుపు, ఈ చివరి కోటంలో నా దేవుడు ఇవ్వమన్న పిలిపిస్తా ఉన్నా. రక్షణ కోసం వచ్చినటువంటి వాళ్ళు పరిగెత్తండి, అదిగో బాప్తిస్మాలకు సిద్ధపడ్డ ఆత్మ వెళ్ళిపోతా ఉన్నారు. వచ్చేయ్, స్పీడ్ గా నడు, పరిగెత్తిరా, వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి. జాయిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అవ్వండి. వచ్చేవాళ్ళు ఇంకా రక్షణ కోసం వచ్చిన వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వండి, ఈ బ్యాచ్లో. ప్రైజ్ ది లార్డ్. పాటకి టైం లేదు, ప్రార్థన చేసేస్తా. పాప వెళ్ళవు మొత్తం అన్నది నీకు చిన్నగా సామాన్లు చదువుకుంటారు వాళ్ళు. ఆడాలా, ఇంటికి వెళ్ళరా? మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. రండి బాప్తిస్మానికేనా? రండి మరి, తొందరగా రండి, నేను అదే పిలుస్తున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపకు దేవానికి స్తోత్రం. ఈ వేళ, ఈ పునరుత్థానపు వేళ, తండ్రి సన్నిధి పరిచర్యలో నీవు ఇచ్చిన సంఘాలన్నీ ఒక దగ్గర చేరి సేవకులు విశ్వాసులు అందరం కలిసి ఒక కుటుంబంగా ఇక్కడ చేరాం. మమ్మల్ని దూరాన ఉండి వెంబడిస్తున్న బిడ్డలు కూడా ఈరోజు ఇక్కడ కలిశారు. వారిని నీవు అనుగ్రహించినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించు. నీ మాటలు ఈరోజు మాకు వినిపించావు. మేము ఏం కోరుకోవాలో అది మాకు తెలియజేశారు. ఇక మేము ఎదుర్కొంటున్నాం శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలను నువ్వే పరిష్కరించావని నమ్ముతున్నాం. నీ పాదాల చెంత ఈ 4-5 దినాలు గడిపింది వ్యర్థంగా పోదని మాకు తెలుసు. ఈరోజు నీ బుద్ధి మాకు దయచేయి. నీ పోలికగా మమ్మల్ని, నీ స్వభావంలో మమ్మల్ని మార్చమని మేము చేసిన ప్రార్థన నీకు వినబడింది. మమ్మల్ని అలాగున్న తీర్చిదిద్దమని మా బిడ్డలందరినీ బలపరచు. వారు కలిగి ఉన్న శ్రమలన్నీ వారికి దీవెనగా, మేము కలిగి ఉన్న బాధలన్నీ మాకు మేలుగా మార్చగలవు. నీ రక్తంలో కడగబడిన మాకు కీడన్నదే లేదు. సమస్తము మా మేలుకే. నా ప్రభువా, ఈ విషయాన్ని మా బిడ్డల హృదయాల్లో ముద్రించి, నీ బిడ్డలు రానున్న దినాల్లో నేను పలికినట్లే అనేక మందికి సువార్త ప్రకటించి, అనేక మంది మట్టి మూదలను నీ సారిపైకి తీసుకొచ్చే నీ పరిచారకులుగా, సువార్థికులండ్రుగా, సేవకులండ్రుగా, నీ కాడిని మోసేటువంటి వారుగా యవన బిడ్డలను, యవనస్తులండ్రును, నడి వయస్కులను, వృద్ధులను, పిల్లలను కూడా తీర్చిదిద్దు. నీ బిడ్డల్లో ఈరోజు 4-5 దినాలుగా మేలుకున్న ప్రార్థన, వాక్య ధ్యానం, ఉజ్జీవం వారు గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా కొనసాగాలి. అవి కొనసాగటానికి బిడ్డలకు కృపనీయండి, మాకు కృపనీయండి.
మేము ఎదుగునట్లు ప్రతిరోజు నీ రక్తములో స్నానము చేసి పరిశుద్ధపరచబడే జ్ఞానము దయచి నీ వాక్యాహారము ప్రార్థన అనుభవం కలిగి ఉండే కృప దయచి ఈ రెండిటితో పాటు మా ఎదుగుదలకు దోహదపడే విధంగా మేము విసర్జించాల్సిన వాటిని కూడా గుర్తించి విసర్జించడానికి సహాయం. మేము విసర్జించకపోతే జబ్బు వచ్చింది నాయన, నష్టపోతాం. అలాగే మా శరీరం విసర్జించకపోతే ఎలాగ ప్రాణానికి ప్రమాదము, ఆత్మ సంబంధంగా కూడా మేము విసర్జించాల్సిన పాపాన్ని విసర్జించకపోతే అది మా ఆత్మీయ జీవితానికి ప్రమాదం. కనుక విసర్జించాల్సిన వాటిని విసర్జించుటకు శక్తినివ్వు. అవి విసర్జించిన వాటిని మళ్ళా మా జోలికి రాకుండా కట్టడి చేయి. మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ముద్రించను. మహిమగల నీ రెండవ రాకడకు మేము ఒక మహాగుంపుగా ఉన్నాం. ఇక్కడ మేమందరము కలిసి అనేకులను సంపాదించి ఇంకా అతి పెద్ద మహాగుంపుగా సమకూర్చి సిద్ధపడి నీ రాకడలో ఎత్తబడే కృప మాకందరికీ దయచేయాలి. దైవములుగా మమ్మల్ని మార్చాలన్న నీ ప్రణాళిక మా యందు నెరవేర్చమని స్తుతి మహిమ నీకే చెల్లిస్తాయి. మా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి అది వినియోగించి ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందే కృప దయచేయమని, తిరిగి వెళుతుండగా మార్గమందు తోడై ఉండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి ఏ బిడ్డలు ఏ కీడులో పడకుండా మేలులతో గృహాలకు చేరాలి, ఆశీర్వాదాలతో గృహాలకు చేరాలి, ఆరోగ్యముతో స్వస్థత పొంది గృహాలకు చేరాలి. బలహీనులుగా వచ్చిన వాళ్ళు ఇంటికి చేరేసరికి వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవాలి. వారికి పట్టిన దురాత్మలు వదిలిపోయినాయి. వారి మీద కట్టిన మంత్రపు కట్లు యేసు నామములో తెగిపోయినాయి. ఇక మరెన్నడూ అవి మా మీద మా బిడ్డల మీద పని చేయకుండా వాటిని యేసు నామములో బంధిస్తున్నాం. సార్వత్రిక సంఘము క్షేమముతో ఆశీర్వాదంతో వర్ధిల్లినట్లు చేయండి. సార్వత్రికంగా ఉన్న దైవజనులు, విశ్వాసులు, సేవకులు, పరిచారకులు అందరినీ దీవించండి. దుర్బోధను పెకలించండి, సత్యబోధను స్థాపించండి. సత్య సంబంధులందరూ వర్ధిల్లడానికి సహాయం చేయండి. కృప చూపమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా పాపం మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మీరు మా రుణము క్షమించండి. మమ్మల్ని దుష్టుని నుండి కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహరత్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే జయ, ప్రవేశు రక్తమునకే జయ, ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈ మహాకూటలని మహామహిమతో జరిగించిన దేవాని దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపడతాం. గట్టిగా అందరు కొట్టండి, అందరు కొట్టండి ప్రభు మహిమ కొరకు. మీరు చాలా దూరంగా నన్ను వెంబడించారు. నేను పిలిపించిన ప్రకారం ఇప్పుడు నా సమీపంలోకి వచ్చి నా ముందు ఈ 4-5 రోజులు కూర్చున్నారు. మీ ఆశ తీరింది, నా ఆశ తీరింది. సమీపంగా మిమ్మల్ని చూడాలనుకున్నాను, చూశాను. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో. మీ ప్రాంతాల్లోకి దేవుడు నన్ను తీసుకొని రావాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే రాష్ట్రం అంతటా సంచరించాలి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తిరగాలని ఆశ ఉంది. ఓపిక కావాలి, అనుకూల పరిస్థితులు కావాలి. మీరు ప్రార్థన చేయండి. నా తండ్రి సెలవు అయితే మళ్ళా కూటాలలో మళ్ళీ కలుసుకుందాం. కూటాలకు ముందు కూడా స్పెషల్ ప్రేయర్స్లో మళ్ళీ మనం కలుసుకుందాం. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? అందరికీ దగ్గరకు రావాలని ఉంది నేను, కానీ అది జరగదు. ఇంతమందికి అందుబాటులోకి వచ్చాను అనుకో, నేను పీస్ అవుతాను. నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి నేను ఇక్కడ ఉంటాను. కొంచెం ముందుకు వస్తానే, ఇంకొంచెం దగ్గరగా. ఓకే,
రైట్, మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థించారు, మీకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుంచి తోడ్పాటు అందించారు. మీరు నేను చెప్పిన మాటకు విధేయత చూపి ఆయన సన్నిధిలో ప్రార్థనలో ఈ పందేళ్లలోనే కనిపెట్టుకొని గోజాడారు. మీ అందరి ప్రార్థన నా తండ్రి సన్నిధిలో వినబడింది. తప్పనిసరిగా నువ్వు జవాబు పొందుతావు. ఈ పరిచర్యలో మనకి తోడ్పాటు అందించిన పరిచారకుల కొరకు చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? పరిచారకుల కొరకు గట్టిగా, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఇప్పుడు కూడా కష్టపడతారు. వాళ్ళ కష్టం చాలా ఉంది. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవజనుల కోసం చప్పట్లు కొడదామా? సాల్మన్ అన్న బట్టి, ఆనంద్ జయకుమార్ అన్న బట్టి, ఇతర దైవజనులను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు వారిని కూడా నా తండ్రి కృపలో ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి వాడుకున్నాను గాక. ఆమేన్. అలాగే సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ సెక్షన్, లైటింగ్ సెక్షన్, అలాగే ఎల్ఈడి సిస్టమ్, ఆల్ ఐటమ్ అన్నీ మనకి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీసు వారు, ఆర్టీసీ డిపో వారు, నిజంగా వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. బస్సులు పెట్టారు, ప్రజలకు సౌకర్యం కల్పించారు. పాపం పోలీసులు అయితే రాత్రి పగళ్ళు పడిగాపులు కాచి చాలా సేవ చేశారు. డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తూ ఉన్నాను. వారిని కూడా నా తండ్రి దర్శించి రక్షించును గాక. ఆమేన్. మన మధ్యలోకి వచ్చిన రాజకీయ నాయకుల్ని బట్టి వందనాలు, మరి రాలేకపోయిన నాయకుల్ని బట్టి కూడా దేవునికే స్తోత్రాలు. అందరినీ ఆహ్వానించాం, ఏ భేదం లేకుండా. కొంతమంది రాగలిగారు, కొంతమంది పాపం వాళ్ళ ఢిల్లీ కార్యక్రమాన్ని బట్టి రాలేకపోయారు. మీదటికి దేవుని చిత్తం అయితే కలుస్తారు, వారిని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి ఎందరున్నా యేసయ్య కృప లేకపోతే అంతా సున్నా. కాబట్టి ఆయన మన మధ్యలో ఉండి కార్యాలన్నీ ఘనంగా జరిగించినందుకు నా తండ్రికి స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి పగలు సాయంత్రం ఇక్కడే పెట్టారు. అంబులెన్సులు పెట్టారు, అలాగే మెడికల్ సెక్షన్ పెట్టారు. చాలా జాగ్రత్తగా పహారా కాశారు. రాత్రి పగళ్ళు నిద్రలు మేలుకొని బిడ్డలు కష్టపడ్డారు. అందరినీ బట్టి ఇక ఒకళ్ళని ఏం చెప్పేది, ఇక లిస్ట్ వేస్తే చాలా వస్తాయి. మున్సిపాలిటీ వాళ్ళు, వాటర్ సప్లై చేసిన వాళ్ళు, వాటర్ ఇచ్చిన వాళ్ళు, అలాగే దూరాల్లో ఉండి ఆర్థికంగా తోడ్పాటు అందించిన వాళ్ళు, ఇక్కడ ఉండి సహాయం చేసిన వాళ్ళు, అందరిని బట్టి నా దేవునికి మహిమ చెల్లిస్తా. చెప్పండి, అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్టేజీ నిర్మాణం చేసిన వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఎల్ఈడి వాళ్ళని కూడా చెప్పేశా. మొత్తం అందరినీ కలిపి కొట్టా. ఎవరు నా మీద అలగవాకండి, అన్నకు మేము గుర్తుండం అనవాకండి. పెద్ద లిస్ట్ ఉంది, అది చదివితే సాయంత్రం అయింది. ఆడ బాప్తిస్మాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రార్థన ద్వారా, పరిచర్య ద్వారా, ఆర్థిక సపోర్ట్ ద్వారా, ఆత్మీయంగా బలపరచడం ద్వారా నాకు తోడ్పాటు అందించిన నా అన్నలు, అక్కలు, తల్లులు, తండ్రులు, చెల్లెళ్ళు అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి నిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్. సియోనులో నుండి నా దేవుని ఆశీర్వాదం మనందరి మీదకి వచ్చును గాక. ఆమేన్. మీకు క్షేమమగును గాక. ఆమేన్. మీ పిల్లలకు క్షేమమగును గాక. ఆమేన్. మీ కుటుంబాలకు క్షేమమగును గాక. ఆమేన్. సర్వ సమృద్ధితో నింపబడుదురు గాక. ఆమేన్. మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. అప్పుల బాధల్లోంచి యేసు నామములో మనందరికీ విడుదల. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. పాటలు నచ్చినాయా? ఆ పాటల విషయంలో కష్టపడ్డోళ్ళు కూడా వందనాలు. ప్రైజ్ ద దేవునికి లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా పాటలు మీకు నచ్చితే ఇంటికి వెళ్ళినాక ఏం చెప్పా? వినండి, నేర్చుకోండి, పాడండి, ఇళ్లలో, కార్లలో, ఆటోల్లో, బళ్ళలో మోగించండి. యేసునామములో యెహోవా కొరకు క్రొత్త కీర్తనలు. హల్లెలూయా. పండుగ చేసుకోండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, వెళ్ళేటప్పుడు నిదానంగా, చిన్నగా, ప్రశాంతంగా వెళ్ళాలి. ఓకే? ఎట్లా పడితే అట్లా హడావుడికి వెళ్ళి
మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీరు క్షేమంగా ఇల్లు చేరితే తృప్తిగా ఒక ముద్ద తింటా. ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది అయినా నేను ఇబ్బంది పడతా. ఆటోలో వాళ్ళు మామూలుగా పాపం చిన్నగానే వెళ్తున్నారు, ఇంకా కొంచెం జాగ్రత్తగా పోతే సంతోషిస్తాను. ఏం లేదు, ఇప్పుడు జనాలు ఉన్నారు కదా, కొంచెం స్పీడ్గా పోతే ఇంక 2 రౌండ్లు వేయొచ్చని వాళ్ళ గోల వాళ్ళదే. కానీ అలాగ మీరు వెళ్ళటం వల్ల ఇబ్బందులు అవుతాయి కనుక వచ్చినంత వరకే దేవునికి స్తోత్రం అనుకుని ఆటోలోళ్ళు, బయట వినపడుతున్నాను ఆ మాట మైక్ ద్వారా, ఆటోలోళ్ళు, బస్సులోళ్ళు, కార్లోళ్ళు, బైకులోళ్ళు, టాటా ఏసీలోళ్ళు, లైలాండ్లు వామ్మ మామూలు మీడియాలంగా రాట్లా లైలాండ్లు, ట్రాక్టర్లోళ్ళు, లైలాండ్లోళ్ళు, డీసీఎంలోళ్ళు, బస్సులోళ్ళు జాగ్రత్తగా చిన్నగా నిదానంగా అయిపోయిన కూటాలు ప్రశాంతంగా ఇల్లు చేరండి, ఇంటికి చేర్చండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఎల్లబుద్ధి కాట్లా, వెళ్ళక తప్పట్లా. మీకెట్టుంది? బాధగానే ఉందా? ఎంతమందికి ఎల్లబుద్ధి కావట్లేదో చేతులు ఎత్తండి. నిజంగా ఎల్లబుద్ధి కావట్లేదో నేను అడిగానని చెబుతున్నారా? నిజమేనా? థ్యాంక్ యూ మీ ప్రేమను బట్టి. దేవుని చిత్తమైతే మీ ఏరియాస్లో భారీ ఏర్పాట్లు చేద్దాంలే. తిరగొద్దు మరి రాష్ట్రమంతా దేవుని చిత్తమైతే వస్తాలే. నా తండ్రి తెస్తాడులే. నా దేవుడే శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, ఆయనే కృపనిస్తాడు. మీ అందరికి వందనాలు. మరి సెలవిస్తే నేను బయలుదేరతా. ఏదో ఒకసారి చేతులు ఇక వినండి రా, పాడినవి ఉన్నాయి తల్లి. దాటిపోబాకాయ పడతాను. పడేదా? దాటిపోబాకాయ పడతాను. ఏ నాటితో ఈ బంధమా? సరే, కీబోర్డ్ వాళ్ళకి ఇద్దాం టైం. వాళ్ళు ఏది పడితే అది పడతా. ఏ నాటితో పట్టుకుంటావా? చెమగిల కళ్ళల్లో పడేదా? అది పాడతాలే. విడుదల అది పడతా. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పాయనం, విడుదల సమీపించేను నీకు వెలుగు. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పాయనం, విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పాయనం, విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించును. జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి రాలేను, అర్థం చేసుకోండి, సహకరించండి. ఎండలో ఉన్నారు, నీడకి పదండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బారికేడ్లు దాటి రావద్దు. ప్రైజ్ ది లార్డ్. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే.
పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. కన్నీర కడలಲ್ಲಿ కన్నీరెಷ್ಟುಕಾಲ ಕಷ್ಟದ ದಾರಿಯಲ್ಲಿ ಸಾಗದು ಪ್ರಯಾಣ. ಕನ್ನೀರ ಕಡಲಲ್ಲಿ ಕಣ್ಣೀರೆಷ್ಟು ಕಾಲ ಕಷ್ಟದ ದಾರಿಯಲ್ಲಿ ಸಾಗದು ಪ್ರಯಾಣ. ಬಿಡುಗಡೆ ಸಮೀಪಿಸಿದೆ, ನಿನ್ನಲ್ಲಿ ಬೆಳಕು ಉದಯಿಸಿತು. ಬಿಡುಗಡೆ ಸಮೀಪಿಸಿದೆ, ನಿನ್ನಲ್ಲಿ ಬೆಳಕು ಉದಯಿಸಿತು. జాగ్రత్త, వెళ్ళేటప్పుడు జాగ్రత్త. నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి, ఏడవకండి. విశ్వాసం ఉంటే హ్యాపీగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. నా దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ಕನ್ನೀರ ಕಡಲಲ್ಲಿ ಕಣ್ಣೀರೆಷ್ಟು ಕಾಲ ಕಷ್ಟದ ದಾರಿಯಲ್ಲಿ ಸಾಗದು ಪ್ರಯಾಣ. ಜಮಗಿಂದು ಕಳ್ಳಲೋನ ಕಣ್ಣೀರೆಂತ ಕಾಲ ಕಷ್ಟಾಲ ದಾರಿಯಲ್ಲೋನ సంతోషంగా ಪಯಣ. విడుదల సమీపించెను, సంతోషంగా నీకు వెలుగు ఉదయించును. సంతోషంగా ఉండండి, విడుదల దిగులు పడకండి, నీకు సమస్యలను బట్టి కలవరపడకండి. విశ్వాసాన్ని బట్టి సంతోషంగా ఉండండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నా ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంది. ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు. ఆయన నిన్ను విడవడి ఎడబాయుడు. నీకు మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇక సెలవు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. లైవ్లో కలుసుకుందాం దేవుని చిత్తమైతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ హృదయాల్లో పెట్టిన ప్రేమాభిమానం కొరకు వందనాలు. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, విశ్వాసం కలిగి మర్యాదగా సంతోషంగా ఉండండి. ఎట్లుంటారు? మర్యాదగా నవ్వుతా, సంతోషంగా, ఆనందంగా ఉండండి. విశ్వాసాన్ని బట్టి విశ్రాంతిలో ఉండండి. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త. సెలవు. దేవుని చిత్తమైతే లైవ్లో కలుసుకుందాం. మీ సమాజాల్లోకి వచ్చి ముఖాముఖి దేవుని చిత్తమైతే కలుస్తా. గాడ్ బ్లెస్ యూ. మహాసభలను మహాగంభీరంగా జరిగించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా గట్టిగా దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి గత కొద్ది రోజులుగా లైవ్లో జూమ్లో కూడా పాలు పంపులు పొంది మీ ప్రోత్సాహాన్ని తెలియజేసిన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి మహాసభలు మరలా జరగాలని మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించాలని
అంత మాత్రమే కాదు, మరి దైవజనులు ఆశ కలిగి ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో, చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ఇలాంటి మహాసభలు అనేక చోట్ల ఏర్పాటు చేసి ప్రభు యొక్క నామాన్ని గణపరచాలనేటువంటి ఆలోచన దైవజనులకు ఉన్నది గనుక మరి దైవజనుల యొక్క హృదయవాంఛ దేవుడు తీర్చినట్లు, ఆయన సంకల్పం నెరవేర్చబడినట్లు మన ప్రాంతాల్లో కూడా ఇలాంటి మహాసభలు జరిగి ఆయన ఘనమైన నామము గణపరచబడినట్లుగా మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. అన్న వాళ్ళని కనుక వదిలేమంటే ఇప్పుడు మామూలుగా ఉండదు, ఇక్కడ తొక్కిసలాట అయింది.